మీరు ఆఫ్లైన్ స్టోర్స్ పెట్టాలనుకుంటున్నారా ఫస్ట్? నాకు ప్రపంచం మొత్తం మా కారం తినాలని కోరిక నాకేం లేదు. ఓకే. బట్ నేను ఇచ్చిన ఆ 100 మంది ఇంకో 100 మందికి చెప్తారు, అది చాలు నాకు. మీకు మీ లైఫ్లో ది మోస్ట్ ఎమోషనల్ సిచ్యువేషన్ జరిగింది అంటే అదేంటక్క? అంటే మీరు బర్స్ట్ అవుట్ అవ్వడం కానీ, లో క్వాలిటీ కారం ఇవ్వడానికి నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానా అని నాకు మనస్సాక్షిగా అనిపించింది. ఒక ఆంటీ వచ్చి మిమ్మల్ని చూడడానికే వచ్చానమ్మా స్టాల్కి, అవును. ఆన్లైన్లో కాకుండా ఇక్కడ కారం కొనుక్కుందామని వచ్చాను అని చెప్పారు. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. మిర్చి చాలా తక్కువ మంది వేస్తూ ఉంటారనమాట, అంటే ఎస్పెషలీ ప్రకాశం సైడ్. గుంటూరులో కూడా అది తగ్గిందాక ప్రొడక్షన్ లేదంటే స్టిల్ కంటిన్యూ అవుతుంది అంటారా? మిర్చి వేయాలంటే నిజంగా సాహసమే అని చెప్పాలి. లైఫ్ ఎప్పుడు మనం అనుకున్నట్టు ఉండదు కదా. కొన్ని రీజన్స్ వల్ల 25 lakhs లాస్ వచ్చింది. అసలు జీవితంలో మళ్ళీ కోలుకోవడానికి వాళ్ళకి ఒక 5 years పట్టింది. పొలాల్లో తిరగడం ఇవన్నీ అవసరమా అని ఎవరైనా డిస్కరేజ్ చేశారా? ఇంత చదువుకొని ఇంత జాబ్, మంచి జాబ్ వదిలేసి అదంతా వచ్చి ఇప్పుడు ఎందుకు ఈ రైతులతో ఈ పొలం ఇవన్నీ ఎందుకు అంత చీప్గా చూస్తారు దీన్ని? ఒక ఐటీ ఎంప్లాయో లేదా ఒక బిజినెస్ మ్యాగ్నెటో లేదా ఒక రియల్ ఎస్టేటో వీళ్ళ వల్ల మనం అన్నం తినట్లేదు. హాయ్ అక్క, వెల్కమ్ టు అనంతరం మీడియా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే స్టార్టింగ్లో ఇన్వైట్ చేయాలి అంటే మీరు వస్తారో రారు, అండ్ రీసెంట్గా స్టార్ట్ చేశారు. ప్రతి ఇండస్ట్రీలో ఏమేం హర్డిల్స్ ఉన్నాయి, స్టార్ట్ చేసిన వాళ్ళకి, మిడిల్లో ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి అని డిస్కస్ చేద్దాం అనుకున్నాను. సో మీరు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి చాలా సూటబుల్గా ఉంటారు ఈ సెగ్మెంట్ డిస్కస్ చేయడానికి. కానీ మీరు ఒప్పుకుంటారో లేదో అని చెప్పి నేను చాలా కంగారు పడ్డాను. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ థింగ్, ఇన్ఫ్లుయెన్సర్ నుంచి ఆంటర్ప్రెన్యూర్ జర్నీ ఎలా అనిపిస్తుంది? చాలా కొత్తగా ఉంది ఓకే. అండ్ చాలా కష్టంగా కూడా ఉంది. చూసే వాళ్ళందరూ చాలా ఈజీ అనుకుంటారు ఇది, బట్ చూసే అంత ఈజీ అయితే కాదు. డెఫినెట్లీ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. సడన్ గా ఒక డిఫరెంట్ జోనర్లోకి వచ్చినట్టుంది నాకు. బట్ మనం ఇష్టపడే వచ్చాం కాబట్టి బాగుంది. ఓకే, ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్. ఓకే. ఇన్ఫ్లుయెన్సర్ జర్నీలో మీరు స్టార్ట్ చేసినప్పుడే అంటే ఫ్యాషన్ సైడ్ వెళ్ళాలి అని ఆల్రెడీ థింక్ చేసి ఆ నీష్ ఎంచుకొని స్టార్ట్ చేశారా? లేదు, నేను అసలు ప్లాన్డ్గా నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అని అయితే నేను అనుకోలేదు. నేను ఏదో క్యాజువల్గా, యూజువల్గా నాకేంటంటే శారీస్ చాలా ఇష్టం. ఓకే. చిన్నప్పటి నుంచి ఆ శారీస్ అంటేనే ఎలా అంటే స్కూల్ నుంచి ఇంటికి రాగానే చీర కట్టేసుకొని ఒక టీచర్ లాగా ఫీల్ అయిపోయేదాన్ని. మా అమ్మ చీర ప్రతిరోజు కట్టుకునేదాన్ని. డైలీ టీచర్ ఆట ఆడేదాన్ని. ఇంక ఎంత ఇష్టం అంటే చీరలు, ఏమవుతావు అని అడిగితే చీర కట్టుకోవచ్చు అని చెప్పి టీచర్ అవుతానని చెప్పేదాన్ని. సో అంత ఇష్టం అనమాట. సో అలా శారీస్ మీద నాకున్న లవ్ అలా అలా పెరుగుతూ వచ్చింది. ఓకే. సో నేను నాకున్న శారీస్నే జనరల్గా మనం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటాం కదా, సో అలానే తీసుకునేదాన్ని, క్యాజువల్గా పోస్ట్ చేసేదాన్ని. అలా ఒక 2-3 వీడియోస్ కొన్ని వైరల్ అయ్యాయి అనమాట. అలా వైరల్ అయ్యి ఒక 10K ఫాలోవర్స్ చాలా ఈజీగా వచ్చేసారు. ఓకే. ఇంకా ఆ తర్వాత ఫ్యాషన్ కొలాబరేషన్స్, జ్యువెలరీ, ఇంక ఇవన్నీ అలా అలా వచ్చేసింది అనమాట. ఇట్స్ నాట్ ఏ ప్లాన్డ్ అసలు. అంటే ఇప్పుడు చాలా మంది ప్లాన్డ్ గా కాంటెంట్ క్రియేటర్ అవ్వాలి అని ట్రై చేస్తున్నారు కదా, నేనైతే అలా ఏం ట్రై చేయలేదు. ఓకే. అన్నోయింగ్లీ అలా అయిపోయింది. ఓకే. సో ఫైనల్లీ ఈరోజు ఇక్కడ ఇలా. ఓకే. మీరు ఏ ఇయర్లో స్టార్ట్ చేశారక్క కాంటెంట్ క్రియేషన్? 2.5 years అయింది. 2024లో స్టార్ట్ చేశారు కంప్లీట్గా కాంటెంట్ క్రియేషన్. అండ్ స్టార్ట్ చేసినప్పుడు మీ హస్బెండ్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఎలా ఉండింది? ఇంకా తెలుసు కదా మన సైడ్ ఎలా ఉంటుంది. గుంటూరు అంటే పైగా అన్ని విలేజెస్ అండ్ చాలా వరకు అందరూ ఇలాంటివన్నీ యాక్సెప్ట్ చేయరు. నేను జస్ట్ ఫొటోస్ అలా వీడియోస్ పెట్టినప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళు ఎందుకు ఇవన్నీ అవసరమా, అందరూ ఏమనుకుంటారు, ఏమన్నా కామెంట్స్ చేస్తారు బ్యాడ్గా, చాలా మంది ఉంటారు అలా, ఎందుకు ఇవన్నీ మనకి అనేవాళ్ళు. ఈవెన్ మా హస్బెండ్ అయినా తను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకు మనకి ఇవన్నీ. మా ఇంట్లో వాళ్ళైతే ఎందుకు ఇవన్నీ, హ్యాపీగా జాబ్ చేసుకో, ఇవన్నీ వద్దు. నేను క్యాజువల్గా పోస్ట్ చేసినప్పుడు ఎవరేమనలేదు. బట్ ఎప్పుడైతే పబ్లిక్ అకౌంట్కి చేంజ్ చేసి ఇలా ఫాలోవర్స్ వస్తున్నారు అండ్ కొలాబరేషన్స్ వస్తున్నాయి, ఇలా ఇవన్నీ వచ్చినప్పుడు ఎందుకు ఇవన్నీ, టైం వేస్ట్, హ్యాపీగా జాబ్ చేసుకో, నీకు ఆల్రెడీ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని చెప్పి అలా అనేవాళ్ళు. బట్ కొంచెం కొంచెం ట్రావెల్ అయ్యే కొద్దీ మంచిగా అందరూ అడ్మైర్ చేస్తున్నారు అండ్ మంచి ఫాలోవర్స్ వస్తున్నారు, మంచి బిజినెస్ చేయగలుగుతున్నాము. సో ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, ఇదేం తప్పు కాదు, అందరూ బాగా అడ్మైర్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. ఓకే.
ఫస్ట్ రీల్ పోస్ట్ చేసినప్పుడు అంటే పబ్లిక్ చేసినప్పుడు అకౌంట్ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అమ్మో అందరు ఎలా అనుకుంటారు, ఆ కొంచెం భయం అవన్నీ ఉంటాయి కదా, మీకు కూడా ఉండిందా? ఫస్ట్ రీల్ నేను క్యాజువల్ గా నాదే పోస్ట్ చేసుకున్నా అనమాట. Okay. సో నేనేమి కొలాబరేషన్ చేయలేదు అప్పుడు. క్యాజువల్ గా పోస్ట్ చేసినవే, అంటే ఇప్పుడు మనం పండగలకి వాటికి వీటికి శారీస్ కట్టుకుంటాం కదా, ఇంట్లో ఈవెంట్స్ కైనా. సో అలా కట్టుకున్నప్పుడు అవే పోస్ట్ చేసేదాన్ని, అవే వైరల్ అయ్యాయి. ఇంకా అలా చిన్నగా ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా అయిపోయింది అనమాట. ఓకే ఓకే, ప్లాన్ చేయకుండానే యా అయిపోయారు. ప్లాన్ అయితే కాదు, Hmm. అన్నోయింగ్లీ అలా అయిపోయింది. అండ్ ఈ రోజు ఇప్పుడు 150K ఫాలోవర్స్ వరకు కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేసింది కాదు ఇది. ఓకే ఓకే, అండ్ లక్కీగా అలా అయిపోయింది అంటారు. ఎస్ అంతే. ఓకే, అండ్ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ మదర్ అండ్ ఫాదర్ ఏం చేస్తారు అక్క? మా మదర్ హౌస్ వైఫే అండ్ ఫాదర్ వచ్చేసి సీడ్స్ బిజినెస్ అన్నమాట ఓకే. మాచర్లలో. సో మా చిన్నప్పటి నుంచి ఇంకా మాచర్లోనే ఉన్నాము. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి వెల్దుర్తి ఓకే విలేజ్, అది మాచర్ల టౌన్ లో సెటిల్ అయ్యాం అనమాట మేము. ఓకే ఇంకా నా ఎడ్యుకేషన్ ఇంటర్ వరకు అంతా మాచర్లలోనే. తర్వాత బీటెక్ బాపట్లలో చేశాను, ఓకే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లోనే క్యాప్జెమినీలో జాబ్ వచ్చింది. ఓకే ఒక 2 years వర్క్ చేశాను. తర్వాత పెళ్ళి అయిపోయింది, ఇంకా మలేషియా మూవ్ అయ్యాను. మళ్ళీ అక్కడ కూడా ఐటీలోనే వర్క్ చేశాను. ఓకే ఓకే, ఐటీ బెస్ట్ అనిపిస్తుందా, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ బెస్ట్ అనిపిస్తుందా? శాలరీ వైజ్ చూసుకుంటే డెఫినెట్లీ ఐటీ బెస్టే. ఓకే కాకపోతే అది మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఆ ప్యాషనేట్ గా ఐటీ జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకి డెఫినెట్లీ అది చాలా మంచి జాబ్. మనం ఏ జాబ్ లో కూడా అంత శాలరీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ఈవెన్ బిజినెస్ లో అయినా ఒక 1 month ఉంటుంది, ఒక 1 month ఉండదు. సో ఒక మంత్ వచ్చింది ఇంకో మంత్ రాదు కదా. సో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ అక్కడ అలా ఏముండదు కదా, ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ శాలరీ ఫిక్స్డ్ డేట్ కి వచ్చేస్తుంది. అవును. సో కమిట్మెంట్స్ ఉండి మనకి రిలాక్స్డ్గా ఉండాలి లైఫ్, ఎలాంటి ప్రెషర్స్ ఉండకూడదు. ప్రెషర్ డెఫినెట్లీ ఉంటుంది, అంటే ఎలాంటి రిస్క్ ఉండకూడదు అనుకుంటే ఐటీ జాబ్ ఈస్ ద బెస్ట్. బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను అది వదిలేసి ఇది స్టార్ట్ చేశాను అనమాట. అండ్ మేమందరం మీరు ఇండియా వస్తున్నారు అనగానే, అంటే ఇండియాకి వచ్చేస్తున్నారు అంటే ఏదైనా బిజినెస్ పెడితే జ్యువెలరీ బిజినెస్ కానీ, క్లోదింగ్ బిజినెస్ కానీ, లేదంటే కస్టమైజ్డ్ బోటిక్ కానీ, ఇలా ఫ్యాషన్ రిలేటెడ్ స్టార్ట్ చేస్తారు అనుకున్నాం. కానీ వై సడన్లీ గుంటూరు మిర్చి కారం? యాక్చువల్లీ అందరూ అదే అనుకున్నారు. చాలా మంది నేను Q&A పెట్టినప్పుడు కూడా యూజువల్ గా అందరూ కామెంట్ చేసింది అదే అనమాట, బొటిక్ స్టార్ట్ చేస్తున్నారు కదా అని. ఎందుకంటే చాలా మందికి నేను వేసుకునే శారీస్ అండ్ డ్రెస్సెస్ బాగా ఇష్టం అనమాట. సో నా ఫాలోవర్స్ అందరూ నన్ను అది ఇష్టపడే ఫాలో అయ్యేవాళ్ళు. సో వై దిస్ డిఫరెంట్ జోనర్ అని వాళ్ళు కూడా అలానే అనుకున్నారు అనమాట. కానీ ఇది 1 day డెసిషన్ కాదు, లేదా ఒక 2 months డెసిషన్ కాదనమాట. ఓకే ఒక 6 months to 1 year నుంచి వీ హ్యాడ్ ఏ ప్లాన్. ఓకే, సో ఏదన్నా చెయ్యాలి, ఏదన్నా అనేది కూడా ఫార్మర్ రిలేటెడే చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే మేము ఒక వర్కౌట్ అయితే చేస్తున్నాం అనమాట. అలా చేస్తున్నప్పుడు నాకు గుంటూరు మిర్చి కారమే ఎందుకు అనే క్వశ్చన్ మీ అందరి, అలా చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఒక ఫార్మర్ రిలేటెడ్ ప్రోడక్ట్ ఏదైనా చేయాలి. ఓకే, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరూ ఫార్మర్సే, మా అమ్మ నాన్న కూడా ఇంతకుముందు ఫార్మర్సే. కాకపోతే ఇప్పుడు టౌన్ కి మూవ్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేశారు ఒక లాస్ట్ 30 years నుంచి. బట్ అంతకు ముందు అంతా వాళ్ళు కూడా ఫార్మింగే చేసేవాళ్ళు. ఓకే ఇంకా నా హస్బెండ్ ఫ్యామిలీ మొత్తం ఫార్మింగే. ఓకే, సో వాళ్ళందరూ చేసేవి అండ్ వాళ్ళ కష్టాలు అవన్నీ చూసి నాకు వచ్చిన ఆలోచన అనమాట ఇది. సో కారంతోనే ఎందుకు అంటే, ఇది కారంతో అని కాదు, ఫార్మ్ టు హోమ్ అనే ఒక ప్రోడక్ట్ గురించి ఓకే వర్క్ చేస్తున్నప్పుడు సో ఫస్ట్ అయితే కారం లాంచ్ చేద్దాము. గుంటూరు మిర్చి కారం అనేది అందరికీ చాలా ఇష్టం, కానీ అందరికీ ఈజీగా యాక్సెసిబిలిటీ లేదు. ఓకే, సో బయట ఎక్కడో కొనుక్కోవడమే కానీ వాళ్ళకి ప్రాపర్గా ఇది గుంటూరు కారం అనేది ఎక్కడ ఒక మంచి బ్రాండ్లో లేదనమాట. సో అందరికీ మా గుంటూరు మిర్చి కారం అందించాలన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాము. ఫార్మర్ స్టోరీస్ చాలా మంది, అంటే ఈ జనరేషన్లో అందరూ మనం వర్కింగ్కి వెళ్తున్నారు. కొంతమంది అంటే లిటరేచర్ లేని వాళ్ళు కూడా సిటీకి వచ్చేసి ఎక్కడో ఒక చోట వర్క్ చేయడం, అండ్ ఫార్మింగ్ చాలా తగ్గిపోయింది. మీరేమన్నా స్టోరీస్ చూసారా, అంటే సాడ్ స్టోరీస్ మీ ఫ్యామిలీ నుండి? యా, అసలు అందరూ ఫార్మింగ్ చెయ్యలేక ఎందుకు ఇలా బయటికి వెళ్ళిపోతున్నారు అంటే దానిలో ఉన్న కష్టాల వల్ల. ఓకే, అంత కష్టపడినా దానికి తగ్గ ఫలితం దొరుకుతుందా అంటే లేదు. సో దానివల్లే
ఈ పని చెయ్యలేక సరే వెళ్ళి ఎక్కడ నువ్వు వాచ్మెన్ చేసుకుందాం, వాచ్మెన్గా పని చేద్దాం, లేదా వెళ్ళి ఏదైనా షాప్లో పని చేద్దాం అని అలా ఫార్మర్స్ అందరూ కూడా బయటికి వెళ్ళిపోతున్నారు సిటీస్కి. సో ఊర్లో ఉండేవాళ్ళు లేరు. ఒకప్పుడు విలేజ్ నిండా జనాలు ఉండేవాళ్ళు, ప్రతి ఇంటికి కనీసం 4 ఉండేవాళ్ళు. ఇప్పుడు చేతగాని వాళ్ళు, ముసలోళ్ళు మాత్రమే ఊర్లో ఉంటున్నారు. అసలు ఇంకా మన ఏజ్ వాళ్ళు ఎవరూ ఉండట్లేదు. అందరూ హైదరాబాద్లో, బెంగళూరులో లేదంటే వేరే కంట్రీస్కి వెళ్ళి జాబ్ చేస్తున్నారు. ఒక గంట వాళ్ళు కనుక నిద్రపోతే ఆ టైంలో ఆ పంట మొత్తం పోయినట్టు. వాళ్ళ సంవత్సరం కష్టం అంతా ఒక 10 లక్షలు అనుకోండి. ఒక 10 లక్షలు మళ్ళీ ఆ రైతు సంపాదించాలంటే వాళ్ళకి ఇంకెన్ని సంవత్సరాలు పట్టొచ్చు. సో ఇన్ని కష్టాలు పడలేక చాలా మంది పొలం పని చేయడం మానేశారు. ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఎలా అయినా సరే చెయ్యాలి, అందరూ చెయ్యకపోతే ఎలా, ఎవరో ఒకరు చేయాలి కదా, మనం తినడానికి ఫుడ్ ఉండాలి కదా, రేపు ఈ రోజు ఉంటుంది బట్ ఒక 20 years తర్వాత ఇదే కంటిన్యూ అయితే, ఎవ్వరూ చేయకపోతే రేపు మనకు తినడానికి ఫుడ్ కూడా ఉండదు. సో ఈ రోజు ఉంది కాబట్టి దాని వాల్యూ మనకు తెలియట్లేదు. సో ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, ఫార్మర్కి హెల్ప్ అయ్యేటట్టు ఏదైనా ఒక బిజినెస్ చేయాలి. అది మన పొలంలో పండిన పంటని మనమే ఎందుకు అమ్ముకోకూడదు అన్న ఆలోచన వచ్చింది అప్పుడు నాకు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు వరి పండిస్తారు, మిర్చి వేస్తారు, కందిపప్పు వేస్తారు, శనగలు, ఇలా రకరకాలు, మొక్కజొన్న, ఇవన్నీ వేస్తూ ఉంటారనమాట. సరే మన పొలంలో పండింది మనమే అమ్మడం వల్ల రైతుకి న్యాయం జరుగుతుంది అండ్ మీలాంటి కస్టమర్స్కి నాణ్యమైన ప్రోడక్ట్ వస్తుంది కల్తీ లేకుండా. సో ఇక్కడ మధ్యలో ఆ దళారులే రిచ్ అవుతున్నారు, వాళ్ళు లాభం పొందుతున్నారే కానీ ఇక్కడ రైతు లాభం పొందట్లేదు. అండ్ ఎండ్ యూజర్ అయిన మీరు కూడా క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ టేస్ట్ చేయలేకపోతున్నారు. సో వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలి అంటే మధ్యలో ఎవరూ లేకుండా డైరెక్ట్గా ఎలాంటి కల్తీ లేకుండా ప్రాపర్గా ప్రాసెస్ చేసిన ప్రోడక్ట్ రావాలి. సో అందుకే కారంతో మేము లాంచ్ చేసామన్నమాట. మనం ఏదైనా సాధించాలి అంటే ఇక్కడే కూర్చొని ఇక్కడే చేయాలి, ఇక్కడే ఉండి నేనేదో సాధించాలంటే కుదరదు. ఒక అడుగు వేయాలి ముందుకి, ఒక అడుగు కాస్త 10 అడుగులు వేయాల్సి వస్తుంది. వెళ్ళాలి, ఎంత దూరమైనా వెళ్ళాలి, ఎండలో అయినా తిరగాలి, వర్షంలో అయినా తడవాలి, తప్పదు. మనం ఒకటి సాధించాలనుకుంటున్నప్పుడు ఆ పట్టుదలతో ముందుకు వెళ్ళాలంతే, మన అందం ఇవన్నీ చూసుకోకూడదు. సో ఇప్పుడు నేను చేయాలనుకున్న పనే నాకు ఇంపార్టెంట్, నా స్కిన్ కలర్ నాకు ఇంపార్టెంట్ కాదు. అండ్ ఈవెన్ ప్రాపర్ స్లీప్ కూడా ఉండట్లేదు నాకు, నాట్ ఈవెన్ 6 hours. బట్ నేను అనుకున్నది చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను కాబట్టి అంత స్ట్రాంగ్ గా బిలీవ్ అయ్యి ముందుకెళ్తున్నాను. డెఫినెట్లీ చాలా స్ట్రగుల్స్ అయితే ఉంటాయి, మీరు వీడియోస్ లో చూసినంత ఈజీగా అయితే ఉండదు. ఒక కస్టమర్ మనల్ని నమ్మి మన ప్రోడక్ట్ కొనాలి అంటే వాళ్ళని ఎంత కన్విన్స్ చేయాల్సి వస్తుందో మన వీడియోలో మనం వాళ్ళకి అంత అర్థమయ్యేలాగా అంత క్లియర్ గా చెప్పగలగాలి. అండ్ ఓన్లీ వీడియోనే కాదు, వెనక ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎంత టఫ్ ఉంటుందంటే క్లైమేటిక్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక ఫార్మర్ ఏది పండించినా క్లైమేటిక్ కండిషన్ మీదే డిపెండ్ అయి ఉంటది. ఎండ కావాల్సినప్పుడు ఎండ రావాలి, అప్పుడు వర్షం పడితే నష్టమే. వర్షం పడాల్సిన టైంలో వర్షం పడకుండా ఎండ వస్తే అది నష్టమే. అదే. సో ఇప్పుడు మాకు మిర్చి ఎండాలి, మేము కనీసం 5 to 7 days డ్రై చేస్తేనే ఆ మిర్చి కారం ప్రాసెస్ చేయడానికి రెడీ అవుతుంది. 5 to 7 days చేయాలి. అసలు ఇంకా క్రిస్పీగా ఇలా మనం ఇట్లా బ్రేక్ చేస్తే బ్రేక్ అయిపోవాలన్నమాట. అంత డ్రై అయినప్పుడే మనం కారం చేయించడానికి ఉంటుంది. సో మనం అలా ఆరబెట్టినప్పుడు సడన్ గా వర్షం వస్తుంది, అప్పుడు ఆ పట్టల మీద ఉన్న మిరపకాయలు అన్ని తీసి మళ్ళీ లోపల పెట్టి ఆ వర్షం పోయాక మళ్ళీ డ్రై చేయాలి. ఇట్స్ నాట్ ఏ సింగిల్ డే అండ్ సింగిల్ స్టెప్ ప్రాసెస్, చాలా కష్టం ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇంట్లో మనం 5 kg 10 kg చేసుకుంటున్నామంటే మన ఇంటి పైన డాబా పైన ఆరబెట్టుకుంటాము, ఎండ ఉన్నప్పుడు పెట్టుకొని వర్షం వస్తుంటే ఫాస్ట్ గా తెచ్చేసుకుంటాం. 100 kgs 1000 kgs ఇలా కమర్షియల్లో కారం చేయాలి అంటే అంత ఈజీ కాదు. అండ్ దట్టు మేము చేస్తున్నది రోకళ్ళతో దంచిన కారం, అది ఇంకా కష్టమైన ప్రాసెస్ అనమాట. 1 hour లో ఒక పెద్ద మెషిన్ అయితే నార్మల్ గ్రైండింగ్ మెషిన్ 100 kgs కూడా ప్రాసెస్ చేయగలదు. బట్ ఇది 1 hour లో 20 to 30 kgs మాత్రమే చేయగలం మనం. 20 to 30 kgs వస్తుంది 1 hour లో. సో అది ఇంకా మెషిన్ కెపాసిటీని బట్టి అనమాట. ఇప్పుడు మనం చేస్తుంది అయితే ఒక 20 kgs వస్తుంది 2-3 hours కి. సో డైలీ మనం ఒక 100 kgs ప్రొడ్యూస్ చేయాలంటే కూడా వీ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ మిషనరీ. సో ఇది స్లో ప్రాసెస్ అనమాట. సో అందుకే ఆథెంటిక్ టేస్ట్ కానీ ఆ టెక్స్చర్ కానీ చాలా బాగుండడానికి రీజన్ ఏంటి అంటే రోకలతో దంచడం వల్ల. అండ్ ఇంకొకటి, వర్షం పడినప్పుడు మనం వెంటనే తీసేసినా సరే నెక్స్ట్ డేకి మనం అంటే క్లైమేట్ చేంజ్ అవ్వగానే మిరపకాయలు మెత్తగా అయిపోవడం అది కూడా జరుగుతుందా?
ఇప్పుడు ఈవినింగ్ వరకు డ్రై అయిపోతాయి మిర్చి. హ్మ్. సాయంత్రం చల్లగా ఉంటది కదా, హ్మ్. సో మనం సాయంత్రం ఆ మిర్చిని అలానే వదిలేస్తే అవి మెత్తగా అయిపోతాయి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఎండొచ్చాక అవి ఎప్పుడైతే ఫుల్లీ డ్రైడ్ ఉంటాయో అప్పుడే మనం రోకలతో దంచిపించగలం అనమాట. ఓకే. ఓకే. సో నైట్ చేయడానికి కూడా లేదు. నైట్ అసలు చేయలేము, అవి బాగా ఎండి ఇంకా కరకరలాడాలన్నమాట క్రిస్పీగా. ఓకే. ఓకే. సో ఇలా బ్రేక్ చేస్తే బ్రేక్ అయిపోవాలి. Hmm. సో అలా ఉన్నప్పుడు మాత్రమే మనము కారం మళ్ళీ పట్టించగలం. ఓకే. అదే మామూలు మరలో అయితే అలా హాఫ్ డ్రై ఉన్నాయి కూడా వేయగలరు, ఎందుకంటే అది ఒక మిక్సీ లాగా కదా. హ్మ్. సో దానిలో అయితే అలా కూడా చేయగలరు. బట్ ఇదేంటంటే రోకలతో దంచాలి అంటే అది ఫుల్లీ డ్రై అయితేనే అది మెదుగుతుంది, కారం వస్తుంది, ఓకే. లేకపోతే రాదు. రాదు. అండ్ అలా హాఫ్ డ్రై ఉన్నవి చేయడం వల్ల ఏంటంటే బూజు పట్టడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకే. అండ్ బయట మేజర్‌గా కారంలో జరిగే కల్తీ ఎలా ఉంటుందక్క? అసలు కారంలో కల్తీ ఏంటి అనుకుంటారు చాలా మంది. హ్మ్. ఏముంటది అందులో, అసలు అది అంత గొప్ప ఏంటి, దానిలో అంత స్పెషాలిటీ ఏంటి. బట్ తెలియని విషయం ఏంటంటే చాలా మందికి హ్మ్. కారంలో సింథటిక్ కలర్స్ కలపొచ్చు, కంది పొట్టు కలుపుతారు, ఓహ్! ఓకే. అండ్ ఇంకా తొడిమెలు తీయరు. తీయకుండా వేసి. తొడిమెలు తీయరు, తొడిమెలు తీసి చేస్తున్నామని చాలా మంది చెప్తారు, అసలు కొంతమంది ఏమి చెప్పరు. ఓకే. అండ్ ఇంకొకటి తాలుగాయలు అంటారు, అంటే బాలేని కాయలు కొంచెం వైట్ గా అలా ఉంటాయన్నమాట. హ్మ్. సో ఇవన్నీ ఎవరు తీసి హై గ్రేడ్ చేసి ప్రాసెస్ అయితే చేయరు. ఒకవేళ చేస్తున్నారు అంటే అది మనం చూస్తే తప్ప నమ్మలేం. ఓకే. హ్మ్. ఇప్పుడు మనం మార్కెట్లో ఏ పెద్ద బ్రాండ్ తీసుకున్నా కూడా రోకలతో దంచిన కారం అనేది లేదు, ఎక్కడా కూడా లేదు. ఓకే. మేము తొడిమలు తీసి ఇలా ప్రతి ఒక్క తాలుగాయని ఏరి ఇవన్నీ కూడా మ్యాన్ పవర్తో కూడిన పని. ఇదేది మిషనరీతో చేసేది కాదు. తొడిమలు తీయాలి అంటే ఇలా మన చేత్తో ఇలా తీస్తేనే వస్తుంది. ఓకే. సో ఇంకా దానికి వేరే ఆప్షన్ లేదు. స్టెమ్ కట్టింగ్ మెషిన్స్ అని ఉంటాయి, అది ఓన్లీ స్టెమ్ కట్ అయ్యిద్ది అనమాట. ఓకే. మనకి బొడిపలాగా క్యాప్ ఉంటది కదా, ఆ క్యాప్ అనేది కట్ అవ్వదు. ఓ ఓకే. సో ఆ క్యాప్ తో సహా మనం తీయగలిగితేనే అప్పుడు ఆ మిర్చి కారానికి బాగుంటది. ఓకే. ఇది ఒక మనిషి మాత్రమే చేయగలడు, ఏ మిషన్ కూడా ఇది చేయలేదన్నమాట. ఓకే. 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 సో స్టెమ్ కటింగ్ అంటే ఆ బొడిపు అలానే ఉంటుంది, అక్కడ వరకు కట్ అవుతుంది. కమర్షియల్ పర్పస్ కి చాలా మంది స్టెమ్ కటింగ్ చేస్తారు కానీ ఆ క్యాప్ తీయరు. ఓకే. మనం మనుషులతోనే క్యాప్ కూడా తీపిస్తున్నాం కాబట్టి ఓకే. మన కారం అనేది నిల్వ ఉంటుంది, పాడవ్వదు, అండ్ ఎలాంటి బూజు పట్టడం కానీ ఇలాంటివి ఏవి ఉండవు. అండ్ మిర్చి వెరైటీస్లో మీరు ఎక్కువ వాడే వెరైటీస్ ఏముంటాయి అక్క మీ కారంకి? మన దగ్గర 3 to 4 వేరియంట్స్ ఉంటాయిరా. ఓకే. బేసిక్గా మన ప్లెయిన్ కారమే 3 టైప్ ఆఫ్ చిల్లీస్తో చేసే కారం అనమాట. ఇట్స్ స్పెషల్ ఫార్ములా. ఓకే. మా ఇంట్లో ఎలా అయితే చేస్తారో అదే ఫార్ములా మేము యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే. నార్మల్ గొడ్డు కారంకి కూడా మీరు 3 టైప్స్ ఆఫ్ చిల్లీ వాడతారు? అవును. ఓకే. సో అదే కారం మనకి పికిల్స్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది, లేదా నాన్ వెజ్ కర్రీస్ కైనా వెజ్ కర్రీస్ కైనా దేనికైనా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం 341 అని ఒక వేరియంట్ వాడతాం, అది చాలా బాగుంటుంది, కలర్ అండ్ క్వాలిటీ ఆఫ్ మిర్చి, అది మీడియం స్పైస్ ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి నాటుకాయ అంటారు, అంటే నాటు మిర్చి, ఇది కూడా మీడియం స్పైస్ ఉంటుంది. ఓకే. సో మీడియం టు హై స్పైస్ ఉంటుంది అనమాట, ఇవి రెండు కూడా కొంచెం. ఈ రెండు వెరైటీస్ తో పాటు బ్యాడగి మిర్చి అని ఒకటి ఉంటుంది, అది స్పెషల్లీ మా ఊర్లో వెల్దుర్తిలో బాగా పండుతుంది అనమాట. ఓకే. సో అక్కడున్న రైతుల దగ్గర నుంచి నేను అది సోర్స్ చేసుకొని ఆ బ్యాడగి మిర్చి కూడా వాడుతున్నాను. సో ఈ బ్యాడగి మిర్చి ఏంటంటే మంచి కలర్ ఇస్తుంది, స్పైస్ ఉండదు. ఓకే. సో ఒకటి టేస్ట్ ఇస్తుంది, ఒకటి స్పైస్, ఇంకొకటి కలర్. సో ఈ మూడు కాంబినేషన్ లో 3 టైప్ ఆఫ్ చిల్లీస్ యూజ్ చేస్తున్నాం మనం. ఓకే. సో దాని వల్ల మన కారం అనేది స్పెషల్ అన్నమాట. ఈ మూడిటికి తోడు రోకలతో దంచడం ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్. ఓకే. సో ఆ టేస్ట్ ని ఇంకా బాగా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. గుంటూరు మిర్చి కారంలో ఇంత ప్రైజెస్ ఉన్నాయి, అవసరమా, ఇలా అన్న వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా? ఇలా అన్న వాళ్ళు చాలా తక్కువ మంది, 1 or 2 మెంబర్స్ ఉండుండొచ్చు మేబీ. ఓకే. ఎందుకు వాళ్ళు కూడా ఎందుకు అని ఉంటారంటే మేబీ మన ప్రాసెసింగ్ వీడియోస్ అన్ని చూసుండరు. ఓకే. ఇప్పుడు వరకు మనల్ని ప్రైస్ ఎక్కువ ఉంది కారము, ఈ ఇంత క్వాలిటీకి ఈ ప్రైస్ చాలా ఎక్కువ అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఓకే. ఎందుకంటే మనం 3 టైప్ ఆఫ్ చిల్లీస్ యూజ్ చేస్తున్నాము, రోకలతో దంచిపిస్తున్నాము, తొడిమలు తీస్తున్నాము, ఇవన్నీ కూడా ఎవ్రీ సింగిల్ స్టెప్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ విల్ నీడ్ సమ్ ఎఫర్ట్స్. సో మ్యాన్ పవర్ తో కూడిన పని. అండ్ కమింగ్ టు బిజినెస్, మీరు స్టార్ట్ చేసి ఇప్పుడు ఎన్ని డేస్ అవుతుంది అక్క మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి? 3 months. 3 months అవుతుంది. 3 months అవుతుంది, ఆల్రెడీ కంప్లీట్ గా సక్సెస్ అయ్యారు. అంటే ఎలా పాసిబుల్ అయింది ఇదంతా? అంటే నేను కూడా ఊహించలేదు. ఓకే. నేను స్టార్ట్ చేసేటప్పుడు జస్ట్ ట్రయల్ లాగే స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. నాకు చేయాలని ఉద్దేశం ఉంది, కానీ జనాలు ఎలా రెస్పాండ్ అవుతారనే తెలీదు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి చెప్తే కారం ఏముంది, దాంట్లో ఏముంది,
నువ్వు ఇప్పుడు అది బిజినెస్ చేసే అంత పెద్ద ఏముంది దాంట్లో అన్నారు. ఏముంది అందులో? కారమే కదా, ఏముంది దాంట్లో, ఇలానే అన్నారు. మనకి కారమే, బట్ బయట జిల్లా వాళ్ళకి అది దొరకని వాళ్ళకి అదొక మంచి ప్రొడక్ట్. ఓకే. ఇప్పుడు నేను హైదరాబాద్లో వర్క్ చేశాను, పూణేలో వర్క్ చేశా, మలేషియాలో ఉన్నాము. సో ఇన్ని ప్లేసెస్ ట్రావెల్ అయినప్పుడు మీది ఏ ఊరు అన్నప్పుడు నేను చాలా మందికి గుంటూరు అని చెప్తాం కదా మనం, మాచర్లు అని చెప్తే తెలియదు కదా. తెలీదు. సో గుంటూరు అని చెప్పగానే వాళ్ళు వెంటనే గుంటూరు కారంకి ఫేమస్ కదా అనేవాళ్ళు. అప్పుడు కూడా నాకు అంతేం అనిపించలేదు, అవును అనేదాన్ని. బట్ అలానే కొన్ని ఇయర్స్ ట్రావెల్ అయ్యే కొద్దీ నాకు అప్పుడు ఆలోచిస్తే, సో ప్రతి ప్రాంతానికి ఒక ప్రోడక్ట్ ఉంటుంది. సో గుంటూరుకి కారం, ఇప్పుడు నెల్లూరుకి రొయ్యలు, చేపలు, చెరువులని ఇలా, అండ్ చీరాలకి జీడిపప్పు, ఇలా ప్రతి ఒక్క ఊరికి ప్రతి ఒక్క ప్రాంతానికి ఏదో ఒక ప్రోడక్ట్ అనేది ఒక ఫేమస్ అయి ఉంటది. అలాంటిది స్పైస్ బోర్డు కలిగి ఉన్న గుంటూరులో మిర్చి కారానికి ఇంత డిమాండ్ ఉంది, అండ్ ఇన్ని దేశాలు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ప్రపంచం అంతా కూడా గుంటూరు కారం వెళ్తుంది, ఎవ్రీ కంట్రీకి వెళ్తుంది. ఆ గుంటూరు మిర్చికి ఉన్నంత స్పెషాలిటీ అది. అలాంటిది మన కారాన్ని మనం ఎలా ఇన్ని రోజులు మన చేతిలోనే ఒక గని పెట్టుకొని మనం ఏదో చేయాలని ఏదో ఆలోచిస్తూ అనుకుంటాము, మన చేతిలోనే ఉంది ఒకటి. దీన్నే మనం ఆయుధంగా తీసుకొని ఒక మంచి కారాన్ని అందరికీ ఇస్తే ఎందుకు ఆదరించరు? ఓకే, ఒకసారి ట్రై చేద్దాం, ట్రై చేసి చూద్దామని స్టార్ట్ చేశాను. బట్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఆ రెస్పాన్స్. ఆ రెస్పాన్సే ఈ రోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది. నేను నా జాబ్ వదిలేసి నా ఫ్యామిలీని ఇక్కడికి షిఫ్ట్ చేయడం, ఇవన్నీ జరగడానికి రీజన్ ఏంటి అంటే అందరూ ఇచ్చిన రెస్పాన్స్. ఓకే, కారం కోసం ఇంతమంది, అంటే ఒక మంచి కారం కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారా అనిపించింది. అది మా గుంటూరు కారానికి ఇంత ఉంది ప్రత్యేకత, మనమే తెలుసుకోలేకపోయాం ఇన్ని రోజులు మనకే అర్థం కాలేదు, ఇంత లేట్ గా స్టార్ట్ చేసామా అనిపించింది. బట్ ఎనీవే ఈ రోజైనా మనం ఫైనల్ గా అందరికీ హెల్ప్ చేయగలుగుతున్నాము. మన ప్రాంతం యొక్క ప్రత్యేకతని ఇప్పుడు దేశంలో ఉన్న అందరికీ చూపించగలుగుతున్నామంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఎక్కువ ఒక బిజినెస్ ఒక సెగ్మెంట్లో స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు చేసే మిస్టేక్స్ గురించి విల్ స్పీక్ అబౌట్ ఇట్ అనమాట. సో జనరల్గా అందరూ స్టార్ట్ చేసేటప్పుడు ఓకే ఈ రోజులో బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఒక 10 lakhs ఉండాలి, లేదంటే 50 lakhs ఉండాలి, లేదంటే బిజినెస్ పెట్టలేము, ఆ మైండ్ సెట్ అందరికీ వచ్చేసింది. మీరు ఇనిషియల్గా ఎంత ఇన్వెస్ట్ చేసి ఉంటారు అక్క? నేను ఇన్వెస్ట్మెంట్ చెప్తే మీరు నవ్వుతారేమో. అవునా? ఓకే. ఎందుకంటే నేను చాలా 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 మినిమం ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఓకే. అసలు చెప్పాలంటే అది అసలు పెద్ద ఇన్వెస్ట్మెంటే కాదు, జస్ట్ ఒక 2 to 3 lakhs. ఓకే, 2 to 3 lakhs ఆఫ్ మిర్చి కొన్నాను అంతే. నేను ఇంక ఎక్కడా కూడా ఇన్వెస్ట్ చేయలేదు. ప్యాకింగ్ కవర్స్ కానీ ఇవన్నీ కూడా నేను చాలా మినిమంతో స్టార్ట్ చేశాను. ఓకే. ఎందుకంటే ఫస్ట్ నేను చూడాలి, రెస్పాన్స్ చూడాలి. రెస్పాన్స్ చూసాకే నేను ఫిక్స్ అవ్వాలి. ఫస్ట్ నాకు కాన్ఫిడెన్స్ రావాలి కదా, నేను ఒకటి చేయాలి అనుకుంటున్నానంటే నీకు నేను కాన్ఫిడెంట్ గా చెప్పాలంటే నాకు కాన్ఫిడెన్స్ రావాలి. ఓకే నా ప్రోడక్ట్ లో ఈ సత్తా ఉంది, నా క్వాలిటీ ఇది, నా ప్రోడక్ట్ నేను అమ్మగలను ఎలా అయినా అనే క్వాలిటీ అనే ఒక కాన్ఫిడెన్స్ నాకు రావాలి. సో నేను స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఎక్కువ పెట్టదలుచుకోలేదు. నేను ముందే ఫిక్స్ అయ్యాను, ముందే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లేదా ముందే స్టోర్స్ ఇలాంటివి పెట్టే స్తోమత ఉందా అక్క? లేదంటే 10 to 15 lakhs అంటే ఎవరైనా పెట్టగలరా, అదేం పెద్ద మ్యాటర్ కాదు. ఇప్పుడు నేను మా హస్బెండ్ ఇద్దరు ఐటీ జాబ్ చేసేవాళ్ళం, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. 10 to 15 lakhs అనేది ఒక నార్మల్ పీపుల్ ఎవరైనా కూడా పెట్టగలరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు. కానీ అది పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడే పెట్టాలన్నది నా ఉద్దేశం. ఓకే. సో నేను మినిమం కాస్ట్ తోనే స్టార్ట్ చేయాలి. అలా ఒక్కొక్క స్టెప్ మనం ముందుకెళ్ళాలి. ఒకేసారి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించేసి ఇంక నేను కూర్చొని ఇక్కడ బిజినెస్ చేస్తా అంటే కాదు. ఎంత వీలైతే అంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్ళాలి. 2 months లో మేము ఆఫీస్ ఓపెన్ చేసాము. ఎందుకంటే మనకి చాలా మంది B2B అడుగుతున్నారు. సో వాళ్ళు వచ్చి మాట్లాడాలి అంటే ఒక ప్లేస్ ఉండాలి, వాళ్ళతో నేను కూర్చొని మాట్లాడాలి. సో ఈ ఫార్మల్ కన్వర్సేషన్ అనేది జరగాలి అంటే ఆఫీస్ ఉండాలి అని చెప్పి ఆఫీస్ లాంచ్ చేసాము. అండ్ సూన్ మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఓపెన్ అవుతాయి. అండ్ ఇప్పటి వరకు వెబ్సైట్ లాంచ్ చేయలేదు. వెబ్సైట్ లాంచ్ చేయకుండా కూడా ఇంత బిజినెస్ చేయొచ్చు అని మీరే ప్రూవ్ చేశారు. ఎందుకు లాంచ్ చేయలేదు అక్క? యాక్చువల్లీ వెబ్సైట్ లాంచ్ చేయకూడదు అని ఏం లేదు, అది ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది. సూన్ అది కూడా లాంచ్ అయిపోతుంది. చాలా మందికి ఏంటంటే కస్టమర్ ఎక్స్పీరియన్స్ వాట్సాప్ లో చాలా బాగుంటుంది. ఎందుకంటే అసలు రోజుకి నాకు ఒక 100 calls అయినా వస్తున్నాయి. నేను ఫస్ట్ 10 days అయితే half of the calls మిస్ అయ్యా.
ఎందుకంటే నేను ఒక కాల్ మాట్లాడుతున్నప్పుడు ఒక 2-3 కాల్స్ వచ్చేవి. ఓకే. సో నేను ఒక 100 కాల్స్ మిస్ అయ్యేదాన్ని ఎవ్రీ వీక్. సో అందుకనే వాట్సాప్లో ఇప్పటికీ ఆర్డర్స్ వాట్సాప్లో తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఓకే. కొంతమంది అబ్రాడ్ నుంచి కాల్ చేస్తారు, వాళ్ళకి కొన్ని స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఓకే. మాకు ఇలా ప్యాకింగ్ కావాలి, లేదా మాకు స్పైస్ లెవెల్ ఇలా ఉండాలి, మీరు స్పెషల్గా మాకు ఒక 10 kgs ఇలా చేయగలరా, కస్టమైజ్ చేయగలరా, ఇలా కస్టమైజేషన్స్ ఉంటాయి, ప్యాకింగ్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఏంటంటే వెబ్సైట్లో ఉంటే వాళ్ళకి ఈజీగా ఉండదు. ఓకే. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు, ఈ నెంబర్కి ఫోన్ చేసి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు, క్లారిఫై చేసుకుని ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే. హ్యూమన్ టచ్ కోసం. అంతే. ఆ యాక్సెసిబిలిటీ మనం కస్టమర్కి ఇవ్వగలిగితే వాళ్ళు హ్యాపీగా ఆర్డర్ చేసుకుంటారు. అర్థమైంది. అండ్ మీరు కారంతో పాటు అంటే కారం, కారపొడి వీటన్నిటితో పాటు పచ్చడి కూడా లాంచ్ చేయాలని ముందే అంటే బిజినెస్ స్టార్ట్ చేసే ముందే ఆలోచించారా? అసలు పచ్చళ్ళు అనేది నేను స్టార్ట్ చేయాలని అనుకోలేదు. ఓకే. బేసిక్గా కారం తీసుకుంటున్నప్పుడే ఫస్ట్ 1 వీక్లోనే చాలా మంది, మీ గుంటూరు పచ్చళ్ళకి చాలా ఫేమస్ కదా, మీ మిర్చితోనే పచ్చళ్ళు పెట్టొచ్చు కదా, పండు మిర్చి పికిల్, గోంగూర, టమాటా ఇవన్నీ సీజన్ కదా, సో ఇలా ఈ సీజనల్ పికిల్ స్టార్ట్ చేయొచ్చు కదా అని చాలా మంది రిక్వెస్ట్ చేశారు. కొంతమంది ఏమో చెప్పారనమాట, సజెస్ట్ చేశారు స్టార్ట్ చేయండి, పిగిల్స్ కూడా బాగుంటది. ఇంకా కొంతమంది స్నాక్స్ కూడా అడుగుతున్నారు. ఓకే. అంటే లేదు ఇప్పుడే కాదు అని చెప్పి మేము చెప్పాము. ఇంకా పికిల్స్ ఇంతమంది అడుగుతున్నారు కదా, సరే స్టార్ట్ చేద్దాము పికిల్స్ అని అప్పటికప్పుడు అనుకుని స్టార్ట్ చేసింది అనమాట. ఓకే. ఓకే. అండ్ పికిల్స్ లో స్కేలబిలిటీ గురించి ఎలా థింక్ చేస్తున్నారు అక్క? అంటే నెక్స్ట్ మీరు ఈ ప్రోడక్ట్ ని అంటే నెక్స్ట్ మీరు ఆఫ్లైన్ స్టోర్స్ పెట్టాలనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్లైన్ స్టోర్ అయితే నాకు పెట్టే ఉద్దేశం లేదు. చాలా మంది రికమెండ్ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వాళ్ళే చాలా మంది అడిగారు, ఓకే మీరు హైదరాబాద్ లో స్టోర్ పెట్టండి, ఇంకా బిజినెస్ చాలా బాగుంటుంది, అండ్ లేదా మాకు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వండి, ఇలా చాలా క్వెరీస్ వస్తున్నాయి, మంచి మంచి లీడ్స్ వస్తున్నాయి. బట్ నేనైతే ఫిజికల్ స్టోర్ పెట్టను. ఎందుకంటే నేను ఇక్కడ వెనకుండి ఆ ప్రాసెసింగ్, ఆ క్వాలిటీ ఇవన్నీ నేను చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను బయట ఒక స్టోర్ పెట్టేసి అక్కడ నా ప్రొడక్ట్స్ పెట్టాలి అంటే ఫస్ట్ నా బ్యాక్గ్రౌండ్లో వర్క్ పర్ఫెక్ట్గా జరగాలి. ఓకే. సో అందుకోసమే నేను అందరివి హోల్డ్ చేశాను అనమాట. ఈవెన్ ఇప్పటికీ డైలీ ఒక మినిమం కాల్స్ వస్తూనే ఉన్నాయి, అబ్రాడ్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. ఓ ఓకే. ఓకే. సో త్వరలో యుఎస్ లో గుంటూరు మిర్చి కారం లాంచ్ అవబోతుంది. ఆల్రెడీ మన కారం వెళ్తుంది అక్కడికి, ఓకే, కస్టమర్స్ తీసుకుంటున్నారు, మనం అబ్రాడ్ షిప్పింగ్ కూడా చేస్తాం కాబట్టి. ఓకే. బట్ ఒక డిస్ట్రిబ్యూటర్ అడిగారు అనమాట, షీఈస్ వెరీ ఇంట్రెస్టెడ్. అసలు ఓకే, మీరు ఇప్పుడు ఓకే చెప్పండి, నేను ఇప్పుడు తీసేసుకుంటా, ఓకే, ఐఎమ్ రెడీ ఫర్ యువర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి షీ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ అనమాట. ఓకే. నాది గుంటూరే, నాకు ఎప్పటి నుంచో చేయాలని ఉంది, ఇలా నన్ను నేను చూసుకుంటున్నట్టు అనిపిస్తుంది మీరు చేస్తున్న పనిలో, ఓకే అని వాళ్ళు చెప్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, వీఆర్ ఇన్ ద రైట్ పాత్. ఓకే. ఇంతమందికి మనం వాళ్ళు అనుకున్నది మనం చేయగలుగుతున్నామంటే ఇది ఎంతమంది డ్రీమ్ అయి ఉంటుంది అనిపించింది. అండ్ చాలా మందికి ఏంటంటే భయం ఉంటుంది, ఎలా అంటే మనం స్టార్ట్ చేస్తుంది ఒక చిన్న ప్రోడక్ట్, అందరు ఏమనుకుంటారో, ఇంత జాబ్ చేసి ఇంత చదువుకొని ఒక 500 రూపీస్ 600 రూపీస్ ప్రోడక్ట్ నేను కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, చాలా భయపడతారు. సో మీకు కూడా ఆ భయం ఉండిందా? భయం అని కాదు, మా అమ్మే నేను ఇలా ఫస్ట్ ఎగ్జిబిషన్లో పెడుతున్నాను ఇలా అంటే, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ ఎక్స్పోలో కూర్చొని అందరినీ వచ్చే వాళ్ళందరినీ పిలిచి అవన్నీ అమ్ముకుంటావా అని చెప్పాను. ఓకే. మా అమ్మే ఇలా అనింది అంటే ఆమె నన్ను అలా చూసుకోలేకపోతుంది. ఇలా అవసరమా ఇదంతా, ఇప్పుడు నీకు ఆన్లైన్ సేల్స్ అవుతుంది కదా, మళ్ళీ ఇదంతా ఎందుకు. మా నాన్న కూడా అన్నారు, నీకు ఆన్లైన్ లో ఆర్డర్స్ వస్తున్నాయి బానే, అవి తీసుకో చాలు, మళ్ళీ ఎందుకు ఇవన్నీ. ఆన్లైన్ లో నా ఫాలోవర్స్ కి మాత్రమే నా కారు గురించి తెలుసు, బట్ అక్కడ ఒక ప్లాట్ఫామ్ దొరికింది, సో అక్కడికి వెళ్ళి చూపిస్తే ఇంకొక 100 మంది కొత్త వాళ్ళకి తెలుస్తుంది, నా బ్రాండ్ జనాల్లోకి వెళ్ళాలి. నాకు సేల్ అయినా అవ్వకపోయినా పర్లేదు, బట్ ఈ రోజు ఇక్కడ చూసారు, రేపు ఇంకొక చోట చూసినప్పుడు ఆ రోజు ఈ బ్రాండ్ అక్కడ చూసాం కదా, సరే ట్రై చేద్దాంలే అని గుర్తు పెట్టుకుని ట్రై చేస్తారు ఈసారి. ఓకే. ఓకే. అండ్ మీరు ఎగ్జిబిషన్లో కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అంటే అందరూ వింటారు, కానీ కొంతమంది ఏంటంటే ఇంట్రెస్ట్ చూపించరు, కొంతమంది అంటే వాళ్ళ ఫేస్లోనే ఎక్స్ప్రెషన్ మనకు తెలిసిపోతుంది అనమాట. సో డిసప్పాయింటింగ్గా ఉంటుందా కొన్నిసార్లు? డిసప్పాయింటింగ్ ఏముండదు, బట్ ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నేను ఒక ఎక్స్పోకి వెళ్ళా, నేను ఒకటి కొనుక్కోవాలని వెళ్తా, ఒక డ్రెస్ శారీయో కొనుక్కోవాలని వెళ్తా, అలా వెళ్ళినప్పుడు నా ఆలోచన అంతా డ్రెస్సెస్ స్టాల్స్ మీదే ఉంటుంది. ఓకే. కొంతమంది జస్ట్ చూద్దామని వస్తారు, అలా చూసే వాళ్ళు అన్నీ చూస్తారు. సో ఇది మాత్రమే కొనాలి అనుకునే వాళ్ళు ఏంటంటే అదొక్కటే చూస్తారు, మిగిలినవి పట్టించుకోరు. సో అలా మనం చెప్పేటప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా అది మనం పట్టించుకోకూడదు, వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి వాళ్ళు పట్టించుకోవట్లేదు, అంతేగాని అదేదో రిజెక్షన్ అనో లేకపోతే అదేదో మనం షేమ్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. మనం ఏదైనా బిజినెస్ చేస్తున్నామంటే
ఫస్ట్ మన మొహంలో నవ్వు ఉండాలి. మనం నవ్వుతూ ఆహ్వానిస్తే ఓకే. వాళ్ళు నవ్వుతూ వస్తారు. ఓకే. చాలా మంది ఆ రోజు స్టాల్ దగ్గరకు వచ్చి నిన్ను చూసి ఫస్ట్ మేము మీ స్టాల్ దగ్గరకు వస్తున్నాము, నీ స్మైల్ చూసి ఏదో ఇన్వైట్ చేస్తున్నట్టు అనిపించింది మాకు అని చెప్పి అన్నారు. ఓకే. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అంతకంటే ఏం కావాలి మనకి. ఓకే. అండ్ రీసెంట్‌గా ఒక వీడియోలో చూసాననమాట. ఒక ఆంటీ వచ్చి మిమ్మల్ని చూడడానికే వచ్చానమ్మా స్టాల్‌కి. అవును. ఆన్‌లైన్‌లో కాకుండా ఇక్కడ కారం కొనుక్కుందామని వచ్చాను అని చెప్పారు. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. నేను శ్రావణి పులుసు నా పేరు ఇది. సో ఈ పేరుతో నేను తెలిసి చాలా మందికి ఇప్పుడు బిఫోర్ గుంటూరు మిర్చి కారం నేను తెలుసు. ఒక 100K ఫాలోవర్స్ ఉన్నారు అప్పుడు. నేను తెలుసు, బట్ ఎవరు కూడా నన్ను రికగ్నైజ్ చేయాల పెద్దగా. ఓకే. మా ఊర్లో వాళ్ళు రికగ్నైజ్ చేసేవాళ్ళు అండ్ నా ఫాలోవర్స్ రికగ్నైజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆఫ్టర్ గుంటూరు మిర్చి కారం నేను ఎక్కడికైనా వెళ్తే కూడా మీరు గుంటూరు మిర్చి కారం చేస్తారు కదా. అవును, నేను కూడా గుంటూరు మిర్చి కారం కదా. మీరు 100K ఫాలోవర్స్ ఉన్నారు, ఫ్యాషన్ ఎంతూజియాస్ట్ అని నాకు తెలీదు. నేను ఫస్ట్ టైం మిమ్మల్ని గుర్తుపెట్టినప్పుడు ఓకే గుంటూరు మిర్చి కారం కదా. సో అలా గుర్తుపడుతున్నారు. అలా అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది ప్రేమ పొందారు. ఓకే. చాలా హ్యాపీగా అనిపించింది. ఆవిడ నా కోసం అంత దూరం నుంచి వచ్చి నాతో మాట్లాడి సొంత కూతురులాగా ఫీల్ అయ్యి వాళ్ళ పాపతో వీడియో కాల్ చేయించి ఓకే మాట్లాడిచ్చి ఇదిగోమ్మ మా పాప మాట్లాడు అని వాళ్ళ ఇంట్లో మనిషిలాగా ఫీల్ అయ్యారు నన్ను. ఇంత ప్రేమ మనం అసలు సంపాదించుకోగలమా? ఓకే. ఓకే. అది చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అక్క అందరి గోల్ ఎలా ఉంటుందంటే మనం సేల్ చేయాలి. సేల్స్ చేయడానికి ప్రతి కస్టమర్ని మనం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం. సో మీరు అంటే ఆ ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళు మన కస్టమర్ అయినా కాకపోయినా సరే మనం అదే ఎఫర్ట్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాము, చాలా ఎఫర్ట్స్ పెడతాం అనమాట. కొన్నిసార్లు కొన్ని బ్రాండ్స్ వదులుకోకుండా మన విజన్ని మిషన్ని కూడా కొన్నిసార్లు మార్చేసుకుంటాం. సో మీకు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా వచ్చిందా? అంటే నాకు యాక్చువల్లీ ఫస్ట్ స్టార్ట్ చేసిన ఒక 10-15 డేస్లో ఓకే ఒక పెద్ద డీల్ వచ్చింది. ఓకే. ఒక ఎక్స్పోర్టర్ కంపెనీ, బంగ్లాదేశ్కి. అది సో కంపెనీ పేరు నేను చెప్పను. ఓకే. అది చాలా పెద్ద ప్రాజెక్ట్. 1000 tons ఆఫ్ కారం అడిగారు. 1000 tons. ఓకే. సో ఆ ఒక్క ప్రాజెక్ట్ చేస్తే చాలు, నేను 1 year కస్టమర్స్కి సేల్ చేసుకోవాల్సిన అవసరంలా హాయిగా పడుకోవచ్చు ఇంట్లో. సో అంత పెద్ద డీల్ అనమాట. ఓకే. కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ 250కి కారం కావాలి. 250 రూపీస్కి కేజీ కారం కావాలి. 1000 tons కావాలి. 250కి ఇవ్వగలరా? నేను ససేమిరా చెప్పా, 250కి తలకిందులుగా తపస్సు చేసినా నేను కారం ఇవ్వలేను. ఓకే. ఎందుకంటే నా క్వాలిటీ ఇది, నేను మెయింటైన్ చేస్తున్న క్వాలిటీ ఇది, మా ఫార్ములా ఇది, మా ప్రాసెస్ ఇది. మీరు అడిగిన ప్రైస్కి దీనిలో ఏ ఒక్కటి కాంప్రమైజ్ అయినా కూడా ఆ కారం రాదలా. ఓకే. సో నేను నా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వలేను అండ్ నా ప్రాసెస్లో కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేను. ఇప్పుడు రోకలతో దంచిన దానికి నార్మల్గా దంచేదానికి ప్రాసెస్లో డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సో మనం ఫాస్ట్ ప్రొడక్షన్ చేయొచ్చు, దాంట్లో దీనిలో చేయలేము. సో ఇవన్నీ నేను కాంప్రమైజ్ అవ్వను అని చెప్పి నేను రిజెక్ట్ చేశాను. వాళ్ళు నన్ను చాలా కన్విన్స్ చేశారు, ఎందుకు మేడం ఇంత పెద్ద ప్రాజెక్ట్, మీ జెన్యూనిటీ బాగుంది, మాకు మీ వీడియోస్ అన్ని చూసాము, మీ పొలంకి వచ్చి చూసి అన్ని మాట్లాడతాము, డీల్ ఓకే అంటే మేము. వాళ్ళు ఎక్స్పోర్టర్స్ అనమాట అండ్ క్లయింట్స్ బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, మీ దగ్గరికి తీసుకొని వస్తామని కూడా అన్నారు. అంటే లేదు, 250కి ఛాన్సే లేదు. నేను ఇవ్వాలనుకున్నది క్వాలిటీ అయిన కారం. ఓకే. నాకు ఇక్కడ బిజినెస్సే చేయాలి అనుకుంటే నేను మీరు అడిగినట్టు ఇచ్చేయచ్చు. వాళ్ళు అన్నారు, మీరు లో క్వాలిటీ అయినా ఇవ్వండి, మీరు తాలుగాయలు వేయండి, తొడిమెలు తీయకపోయినా పర్లేదు, మామూలు మరలో అయినా పట్టించండి, ఎలాగోలా పట్టించి ఎలా అయినా లో క్వాలిటీ ఉంటాయి కదండి మిర్చి, అవి యూజ్ చేసి 250కి ఇవ్వండి అన్నారు. అంటే నేను అదే చెయ్యాలి అనుకుంటే అసలు ఇది స్టార్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు ఈ బ్రాండ్ అలా చేసే వాళ్ళు బయట చాలా మంది ఉంటారు, మీరు హ్యాపీగా వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. నా దగ్గర తీసుకోవాలనుకునే వాళ్ళు నా క్వాలిటీ చూసే రావాలి. ఓకే. సో మా బ్రాండ్ కి కొన్ని గోల్స్ ఉన్నాయి, క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకూడదు అని చెప్పి నేనైతే రిజెక్ట్ చేశాను అది. ఓకే. సో నాకేం బాధ అనిపించలేదు, ఎందుకంటే నేను 100 మందికి సర్వ్ చేసిన మా గుంటూరు మిర్చి కారం క్వాలిటీ ఉన్నది, ప్యూర్ గుంటూరు మిర్చి కారం ఇస్తే నేను హ్యాపీ. నాకు ప్రపంచం మొత్తం మా కారం తినాలని కోరిక నాకేం లేదు. బట్ నేను ఇచ్చిన ఆ 100 మంది ఇంకో 100 మందికి చెప్తారు, అది చాలు నాకు. సో నా బ్రాండ్ ప్రమోషన్ అలా జరిగిద్ది, నాకు బిజినెస్ అలా జరిగిద్ది. సో క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒకటి ఇచ్చేసి నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని చేసే బిజినెస్ అయితే నాకు అవసరం లేదు. ఓకే. ఓకే. బిజినెస్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ని వదులుకోవడానికి కూడా ధైర్యం ఉండాలి అంటారు. అది ఇంకే పర్సనల్.
అది ఎవరి పర్సనల్ వాళ్ళది. ఇప్పుడు అంత డబ్బులు వస్తున్నాయి అన్నప్పుడు యూజువల్లీ ఎవ్వరు వదులుకోరు. బట్ నాకేంటి అంటే మనకంటూ కొన్ని ఉంటాయి కదా, ఇలా చెయ్యాలి, మన మనసు ఒప్పుకోదు కదా కొన్ని పనులు చేయడానికి. సో లో క్వాలిటీ కారం ఇవ్వడానికి నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానా అని నాకు మనస్సాక్షిగా అనిపించింది. ఓకే. సో ఇది ఇవ్వడం కోసం నేను చేస్తే రేపు నా కస్టమర్ వాళ్ళు చెప్పారు వైట్ లేబులింగ్ ఏది, మీ బ్రాండ్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి, నేమ్ కూడా రాదు, మీ బ్రాండ్ నేమ్ కూడా రాదు అంటే, బట్ ఐఎమ్ నాట్ హియర్ ఫర్ దిస్. ఇది చేయడానికి నేను ఇక్కడ లేను కదా. సో నేను చెయ్యాలనుకున్న పని ఏంటి, నేను చేస్తున్నది ఏంటి అనిపించింది నాకు ఆ నిమిషం. సో నేను చెయ్యను, నాకు అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఓకే మీకు ఏముంది, ఆల్రెడీ ఈమెకి 150K ఫాలోవర్స్ ఉన్నారు, సో వీడియోస్ చేస్తుంది, రీచ్ వచ్చేస్తుంది, సేల్ అయిపోతుంది, ఇంక ఇందులో ఒక బిజినెస్ చేయడం ఇంకేం కష్టం ఉంది ఇక్కడ అని అనుకునే వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్సర్ అంటేనే ఎందుకో ఒక చిన్న అభిప్రాయం ఉంది అందరికి. ఏదో రీల్స్ చేస్తారు డబ్బులు వస్తాయి, వీళ్ళకి వీడియోస్ చేస్తారు డబ్బులు వస్తాయి. డబ్బులు ఎవరిస్తారండి ఊరికే? ఇప్పుడు మీరు నాకు ఇస్తున్నారు ఒక 5,000 ఎంతో ఇచ్చారు, మీరు ఒక బ్రాండ్ ప్రమోషన్ కి. ఎందుకు ఇచ్చారు? నా వల్ల మీకు బిజినెస్ అవుతుందంటే ఇచ్చారు. ఓకే. సో ఇక్కడ మీరు ప్రాఫిటబుల్, ఇన్ఫ్లుయెన్సర్ ప్రాఫిటబుల్. మధ్యలో చూసే వాళ్ళు ఎందుకు వీళ్ళకి ఈజీగా వచ్చింది అని అనుకుంటారు. ఓకే. సో ఏది కూడా ఈజీగా రాదండి. ఇప్పుడు 100K ఫాలోవర్స్ వాళ్ళకి రావాలి అంటే చాలా కష్టపడతారు. సో వాళ్ళు ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎంతో ఎడిటింగ్ స్కిల్స్, ఎంతో కష్టపడితేనే వస్తుంది. సో అంత ఈజీగా అయితే రాదు కదా. అండ్ ఇప్పుడు నా విషయానికి వస్తే, మీకేముంది, ఆల్రెడీ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి హ్యాపీగా వీడియోస్ చేస్తున్నారు, కారం సేల్ అయిపోతుంది. మీ కారం ప్యాకెట్ లో ఉన్న కారం ఒకటే కనిపిస్తుంది, బట్ ఆ కారం ప్యాకెట్ లో వరకు వచ్చే వరకు ఎంత కష్టం ఉంటది. ఒక 10 మందిని మేనేజ్ చేసి పని చేయించాలంటే అంతకంటే కష్టమైన పని ఈ రోజుల్లో ఏది లేదు. 10 మెషిన్లు కొనడం ఈజీ, కానీ 10 మంది మనుషుల్ని పోగు చేయడం కష్టం. ఎందుకంటే విలేజెస్ లో పొలం పని చేసే వాళ్ళే దొరకట్లేదు. అలాంటిది ఇలా మిర్చితో కూడిన పని అంటే అసలు మేము రావంటున్నారు. ఘాటు ఉంటుంది, ఆ కారుకి మేము చెయ్యలేము, మీరు ఇంకెవరన్నా చూసుకోండి. మన చుట్టుపక్కల వాళ్ళే రానంటున్నారు, మనకు తెలిసిన వాళ్ళే రానంటున్నారు. ఎవరు చేస్తారు మరి? ఊర్లో పరిస్థితి ఇలా ఉంది. ఈ గ్రౌండ్ లెవెల్ ఈ నాలెడ్జ్ అందరికీ ఉండదు. ఏముంది, కారం పట్టించేసి హ్యాపీగా సేల్ చేసేసుకుంటున్నారు, వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి. అంత ఈజీగా అయితే ఏ పని కూడా అవ్వదు. ముఖ్యంగా కారం అయితే అసలు అవ్వదు. ఇంకా వేరే ఏదైనా ఈజీ అనిపించింది నాకు ఇప్పుడు దీనిలోకి దిగిన తర్వాత. కారం మాత్రం ఈజీ కాదు అసలు. ఆ కారం ప్యాక్ చేసేటప్పుడే వాళ్ళకి ఎంత కారం వస్తుంది అంటే, ఆ ప్యాక్ చేసే వాళ్ళకి కూడా ఎంత కష్టంగా ఉంటది. ప్యాకింగ్ చేసే వాళ్ళు కూడా 1 month చేసి మేము చేయలేము, మా వల్ల అవ్వట్లేదు అంటున్నారు. సో ఒక మ్యాన్ పవర్ తో కూడిన పని ఇది. ఒక 10 మందిని కూర్చోబెట్టి చేపించడం అంత కష్టంగా ఉంది. అండ్ అంటే మీరు స్టార్ట్ చేసి ఒక 3 months అవుతుంది కాబట్టి, మనం కారం కానీ మిరపకాయలు కానీ ఎక్కడైనా పట్టుకొని హ్యాండ్స్ వాష్ చేసుకోకుండా ఇక్కడ టచ్ చేసామంటే కామన్, ఇంకా డైలీ సీన్స్ అవి. అవునా, రోజు మండుతూ ఉంటుంది అనమాట. మీకు కూడా ఎక్స్పీరియన్స్ డైలీ జరిగేవి అవన్నీ. ఇంక రోజు నేను కారం పట్టుకోకుండా, మిర్చి పట్టుకోకుండా పని అవ్వదు కదా. ఓకే. సో కళ్ళల్లో పెట్టుకున్న రోజులు ఉన్నాయి. ఇంకా అవన్నీ కామన్. అంటే నేను ఇప్పటి వరకు ఎప్పుడు చేయని పనులన్నీ ఇప్పుడు చేస్తున్నా. ఓకే. మా హస్బెండ్ అయితే భలే హ్యాపీగా ఉన్నాడు. అసలు నువ్వు చిన్నప్పటి నుంచి అసలు కష్టపడలేదు, ఇప్పుడు బాగా కష్టపడుతున్నావు అని చెప్పి ఆయన అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఫోన్లే కష్టపడుతున్నావు అని చెప్పి. నాకు కూడా ఓకేలా, ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, ఒకేలా ఉన్న బోర్ కొట్టిద్ది. అండ్ బిఫోర్ నాకు జాబ్ కూడా చాలా స్మూత్గా వెళ్ళింది లైఫ్. క్యాంపస్ ప్లేస్మెంట్ కాబట్టి. సో చిన్నప్పటి నుంచి కొంచెం బాగానే చదివేదాన్ని అనమాట. 90% ఎబోనే ఉంటది 10th నుంచి ఎప్పుడు చూసుకున్నా. ఓకే. ఫస్ట్ బెంచర్. ఫస్ట్ బెంచ్ ఏం కాదు, లాస్ట్ బెంచర్ ఏమని. ఓకే. సో బీటెక్ లో కూడా 80% ఉంది. సో క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది, ఇంకా అంతా చాలా స్మూత్గా వెళ్తుంది లైఫ్. జాబ్ చేస్తున్నా, ఒక 2 years చేశాను. పూణేలో ఒక 1 year, తర్వాత హైదరాబాద్ లో 1 year. మంత్లీ 25,000 శాలరీ వచ్చేది. హ్యాపీగా ఖర్చు పెట్టుకునేదాన్ని మొత్తం అసలు నో సేవింగ్స్. 2 years జాబ్ చేసా, ఐ డోంట్ హ్యావ్ సేవింగ్స్. ఓకే. ఒక 10,000 పెట్టి మా ఇంట్లో దివానా ఒకటి కొనిచ్చా, అంతే. అదొక్కటే 2 years కలిపి అంతే. అండ్ ఇంకొక 10,000 పెట్టి మా అమ్మకి మా నాన్నకి బట్టలు కొనిచ్చా. ఫస్ట్ మంత్ శాలరీ, ఒక మంత్ శాలరీ ఇచ్చేసారు అంతే. ఇంకా తర్వాత మొత్తం మంచిగా బట్టలు కొనుక్కునేదాన్ని, మంచిగా రెస్టారెంట్స్ అవి ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసేదాన్ని. సో నాకు ఏది చేయాలనిపిస్తే అది చేసేదాన్ని. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు ఎందుకు అంత వేస్ట్ చేస్తావు, ఎందుకని ఏమనలా, ఇచ్చారు, ఫ్రీడమ్ ఇచ్చారు. సో లెట్ హర్ ఎంజాయ్. ఇన్ని రోజులు మనం చెప్పినట్టే ఉంది కదా, ఇప్పుడు తను సంపాదించుకుంటుంది, ఆ లైఫ్ ని కూడా తను ఎక్స్పీరియన్స్ చేయని అని వాళ్ళు కూడా రిస్ట్రిక్ట్ చేయలేదు. సో అలా ఉండేది. బట్ పెళ్ళైన తర్వాత నాకు
ఓకే లైఫ్ ఇలా ఉంటుందా, అంటే కష్టాలంటే ఇలా ఉంటాయా, ఓకే. సో రూపీ వాల్యూ ఇదా అని నాకు అప్పుడు తెలిసింది. అర్థమైంది. ఇంకా అదంతా లైఫ్ మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటది కదా, సో అలా అనుకోవచ్చు అనమాట. ఓకే. ఇంకా ఐటీ జాబ్స్ అంటే తెలుసు కదా, ఒక 1 year ఉంటుంది, 1 year ఉండదు, కాంట్రాక్ట్ జాబ్స్ అన్నీ కూడా. సో మా హస్బెండ్కి కూడా అట్లనే అప్స్ అండ్ డౌన్స్ ఉండేవి. నేను వర్క్ చేసేదాన్ని, అండ్ మళ్ళీ కోవిడ్ టైంలో ఇండియా వచ్చాము, పాప పుట్టింది అదే టైంలో. సో ఇలా అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. అండ్ పెళ్ళైన తర్వాత చాలా తెలుసుకున్నా. అండ్ మీరు వైఫ్ అయ్యాక అండ్ మదర్ అయ్యాక ఏం నేర్చుకున్నారు? ద డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ వైఫ్ అయ్యాక ఏం నేర్చుకున్నారు ఫస్ట్? వైఫ్ అయ్యాక రెస్పాన్సిబిలిటీస్ తెలిసాయి కొంచెం. ఓకే. ఓకే ఫ్యామిలీని ఇలా మేనేజ్ చేసుకోవాలి, మనం సేవింగ్స్ చేసుకోవాలి, మన ఫ్యూచర్ ఇలా ఉండాలి, ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, ఇలా కామన్ చిన్న చిన్న కోరికలు అందరికీ ఉంటాయి కదా, ఒక ఇల్లు కొనుక్కోవాలి, సెటిల్ అవ్వాలి ఇలా. బట్ బేబీ పుట్టాక అసలు నేను ఎంత చేంజ్ అయిపోయానంటే జస్ట్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 to 4 months ఒక 5,000 పెట్టి డ్రెస్ లేదా ఒక 10,000 పెట్టి ఒక శారీ ఇలా ఇలా షాప్కి వెళ్ళి ఇలా కొనేసేదాన్ని నేను. ఓకే. జస్ట్ నా అకౌంట్లో డబ్బులు ఉంటే చాలు, వెళ్ళి కొనేసేదాన్ని. నాకు నచ్చింది కొన్నా అంతే, అంతే. దానికి రీజన్ ఏముండదు, అసలు అకేషన్ ఉన్నా లేకపోయినా ఓకే. అలా కొనేదాన్ని. అలాంటిది మా పాప ఫస్ట్ బర్త్డే అప్పుడు నేను ఒక డ్రెస్ డిజైన్ చేయించాలనుకున్న దానికి. ఓకే. ఎన్ని బొటిక్స్లో అడిగినా 20,000 15,000 అంతే చెప్తున్నారు. సో నేను ఎంత మారాను అన్నది నాకు అప్పుడు అర్థమైంది. ఓకే. ఆమె డ్రెస్ ఫస్ట్ బర్త్డే డ్రెస్ కొనడానికి నేను ఒక 10 నుంచి ఒక 20-30 పేజెస్ని రీసెర్చ్ చేసి చివరికి 5,000లో దానికి డ్రెస్ కస్టమైజ్ చేయించా. మా అమ్మ అప్పుడు అడిగింది నన్ను, నువ్వేనా ఇది ఇంత ఆలోచించి ఖర్చు పెడుతున్నావా నువ్వు, అది నీ కూతురికి అంది. అంటే అవసరం లేదు కదా ఒక్కసారి వేయడానికి, అంతకంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు కదా అని. ఇదే మేము ఎక్స్పెక్ట్ చేసింది నీలో ఇన్ని రోజులు అంటే అని మళ్ళీ ఆవిడే అనిద్ది, టైం వచ్చినప్పుడు ఎవరికైనా తెలుస్తుంది. సో ఇప్పుడు నువ్వు ఒక మదర్ అయ్యావు కాబట్టి, నీ కూతురు గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి డబ్బులు వేస్ట్ చేయకూడదు, ఇవన్నీ నువ్వు ఆలోచించి దేనికి ఎంత ఖర్చు పెట్టాలో అంతే పెట్టగలుగుతున్నావు. సో ఎవరికైనా అంతే, ఆ టైం వచ్చినప్పుడు అన్ని అర్థమవుతాయి అంటారు వాళ్ళు. ఓకే. మీకు మీ లైఫ్లో ది మోస్ట్ ఎమోషనల్ సిచ్యువేషన్ జరిగింది అంటే అదేంటక్క? అంటే మీరు బర్స్ట్ అవుట్ అవ్వడం కానీ, బాగా ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయ్యింది, అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎమోషనల్ బ్రేక్ డౌన్ అంటే ఇప్పుడు నా పర్సనల్గా అయితే శ్రీయా పుట్టినప్పుడు. ఓకే. అది పుట్టినప్పుడు నాకు సి సెక్షన్ అనమాట. సో జస్ట్ అలా ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చాము. బయటకు వచ్చేసరికి నేను స్పృహలోనే ఉన్నాను, అండ్ బేబీని అలా తీసుకుని వచ్చి చూపిస్తున్నారు. నాకు ఏడుపు వస్తుంది, బట్ ఏడవద్దు స్టిచ్చెస్ ఉంటాయి కదా, సో ఏడవద్దు అని నర్స్ కంట్రోల్ చేస్తుంది. నాకేమో ఎమోషనల్ అయిపోతున్నా, అంటే ఇప్పటి వరకు నా బేబీ నా పొట్టలో ఉన్నది ఇప్పుడు బయటకు వచ్చింది. సో ఆ సీన్ నేను అసలు ఆ మూమెంట్ నేను లైఫ్ లో మర్చిపోలేను అనమాట. సో ఒక మదర్ కి బేబీకి ఉండే కనెక్షన్ అప్పుడు సడన్ గా అంటే మన ప్రతిరూపాన్ని అప్పుడు చూసుకుంటాం కదా మనం ఇన్ని రోజులు మన పుట్టలో ఉన్న ఆ బేబీని, అది మాత్రం చాలా ఎమోషనల్ గా అనిపించింది. నేను లైఫ్ లో మర్చిపోలేను అది, అండ్ దట్టు ఫస్ట్ బేబీది అసలు మర్చిపోలేము అనమాట. అది చాలా బాగా అనిపించింది. దాన్ని అలా పట్టుకొని ఆ చేతుల్లో దాన్ని అలా చూస్తున్నప్పుడు ఇది కదా లైఫ్ అంటే, ఇంకేం కావాలి ఇంతకంటే అనిపించింది. ఆ సాటిస్ఫాక్షన్. దీనికోసం బతకాలి మనం, మన నుంచి వచ్చిన ఒక ప్రాణం ఇది, ఇంతకంటే అపురూపమైంది, ఇంతకంటే సంపద, ఇంతకంటే విలువైంది ఇంకేది ఉండదు అనిపించింది. ఓకే. అండ్ మీ హస్బెండ్ ఇప్పుడు ఎలా సపోర్ట్ చేస్తారు? మీ ఇన్ఫ్లుయెన్సర్ జర్నీ కానీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ కానీ ఎలా సపోర్ట్ చేస్తారు? ఫస్ట్ లో అయితే తనకి ఇష్టం ఉండదు, రీల్స్ వీడియోస్ ఇదంతా అవసరమా, పబ్లిక్ ప్రొఫైల్ ఎందుకు మనకి, ఎవరెవరో కామెంట్ చేస్తుంటారు ఇలా అనేవాళ్ళు. నేను కన్విన్స్ చేసా, లేదు 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 నాకు ఇష్టం చేద్దాము. నాకు బేసిక్గా రెడీ అవ్వడం ఇష్టం, చిన్నప్పటి నుంచి కూడా మంచిగా రెడీ అవ్వడం ఇష్టం. సో శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా నీట్గా వేసుకొని మంచిగా ఫొటోస్ దిగడం ఇష్టం. అప్పుడు వీడియోస్ ఉండేవి కాదు కదా, సో ఫొటోస్ అయితే తీసుకునేదాన్ని. సో అలా అవే పోస్ట్ చేస్తున్నప్పుడు ఒక ఇంతమందికి నచ్చుతుంది మన స్టైలింగ్. ఇప్పుడు నేను ఈ శారీ కట్టుకున్నానంటే ఈ శారీ ఎక్కడ తీసుకున్నారని ఇప్పుడు నా ఫాలోవర్స్ ఒక 100 మంది అయినా అడుగుతారు నేను పోస్ట్ చేయకపోతే. సో అలా ఇంతమందికి నచ్చుతుంది కదా, మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి చేస్తున్నా. తను కూడా
తర్వాత అందరూ మంచిగా అడ్మైర్ చేస్తుంటే హీ ఆల్సో కన్విన్స్డ్. ఓకే. ఓకే. అసలు ఎలా అంటే ఇంకా తనకు అసలు ఫోటో తీయడం కూడా రాదు. అలాంటిది ఇప్పుడు నా వీడియోస్ అన్ని తనే తీస్తున్నాడు. ఓకే. ఓకే. ఇంప్రూవ్ అయిపోయారు బాగా. చాలా బాగా నేర్చుకున్నాడు ఇప్పుడు. ఓకే. తనే ఇంకా నావి అన్ని ఎలా తీయాలో అన్ని నేర్చేసుకుని తనే తీస్తాడు. ఎడిటింగ్ మాత్రం నేనే చేసుకునేదాన్ని. అండ్ ఇంకొకటి మిర్చి అనగానే అంటే ఎక్కువ పెస్టిసైడ్స్ వాడతారు, లేకపోతే ఎక్కువ ఏమంటారు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మిర్చి ఒక 1 ఎకర్కి 1 lakh వరకు అవుతుంది అని చెప్పి మిర్చి చాలా తక్కువ మంది వేస్తూ ఉంటారనమాట. అంటే ఎస్పెషలీ ప్రకాశం సైడ్. గుంటూరులో కూడా అది తగ్గిందాక ప్రొడక్షన్ లేదంటే స్టిల్ కంటిన్యూ అవుతుంది అంటారా? మిర్చి వేయాలంటే నిజంగా సాహసమే అని చెప్పాలి. ఓకే. ఎందుకంటే అది ఒక లాటరీ లాగా. మా ఇంట్లో వాళ్ళు అంటారు అదొక లాటరీ, తగిలితే తగులుతుంది, లేకపోతే పోతుంది, పెట్టింది కూడా రాదు. సో అలా అంటారు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ. 10 ఎకరాలు వేసేవాడు 5 ఎకరాలే వేస్తున్నాడు. ఎందుకు రిస్క్? ఎందుకు? పోతే మొత్తం పోతుంది. ఇప్పుడు మళ్ళీ 10 లక్షలు పోతే రైతు ఎన్నేళ్ళు సంపాదిస్తే రావాలి? అది మళ్ళీ రావాలి. వాళ్ళు అది కోలుకోవడానికి చాలా కష్టం. దీనికి ఒక పెద్ద రీజన్ ఉంది. మా ఫ్యామిలీలోనే మా పెళ్ళి అవ్వక ముందు మా హస్బెండ్ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు యాక్చువల్లీ. ఓకే. మా ఆయన ఒక్కడే చదువుకున్నాడు అనమాట. వాళ్ళిద్దరూ మా బావ వాళ్ళు ఫార్మింగే చేస్తారు ఇప్పటికి కూడా. వాళ్ళ మిర్చినే మేము ఇప్పుడు సేల్ చేస్తుంది కూడా. సో అందరు కలిసి పసుపు వేశారు. 20 acres ఆఫ్ పసుపు వేశారు. అప్పుడు మంచి రేట్ లేదని చెప్పి ఏసీలో పెట్టారు, స్టాక్ పెట్టారు. బట్ లైఫ్ ఎప్పుడు మనం అనుకున్నట్టు ఉండదు కదా. కొన్ని రీజన్స్ వల్ల ఆ పసుపు మొత్తం పోయిందనమాట. అండ్ 25 lakhs లాస్ వచ్చింది. ఓకే. అది ఇంకా అసలు జీవితంలో మళ్ళీ కోలుకోవడానికి వాళ్ళకి ఒక 5 years పట్టింది. 25 lakhs ఒక రైతు 25 lakhs మళ్ళీ సంపాదించాలంటే ఎన్నేళ్ళు పట్టిద్ది అసలు. వాళ్ళ క్షణం అంటే మా ఆయన నాకు చెప్తుంటే కూడా నా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ఎలా ఉన్నారబ్బా అంత డబ్బు పోతే అని చెప్పి. ఏం చేస్తాం ఇంకా అని చెప్పి అనేవాళ్ళు. అంతే కదా. ఇప్పుడు మన స్టోరీ మనకు తెలుసు, బట్ మనకు తెలియని స్టోరీస్ ఇలా ఎన్నున్నాయి. ప్రతి ఒక్క రైతుకి ఒక స్టోరీ ఉంటది. ఎంతమంది పురుగు మందులు తాగి చనిపోవడం ఎందుకు? ఆ తెచ్చిన పెట్టుబడి కూడా కట్టలేక, అప్పులయ్యి అవన్నీ తీర్చలేక వాళ్ళే ఇదైపోతున్నారు. అంటే చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం. అదే ఎందుకు అంత దీనమైన పరిస్థితిలో ఉన్నాడు రైతు ఈరోజు. సో ఇలాంటి చాలా చూశాను నేను. చిన్నప్పుడు మా అమ్మమ్మ తాతయ్య చాలా కష్టపడేవాళ్ళు. రాత్రి నీళ్లు పెట్టడానికి కూడా మా అమ్మమ్మ ఒక్కతే వెళ్ళేది. ఆమె అంత కష్టపడింది కాబట్టి ఈరోజు మేము అందరం ఇలా. సో ఎవ్రీ ఫ్యామిలీలో మన పెద్దవాళ్ళు అంత కష్టపడితేనే ఈ రోజు మనం ఇలా 3 పూట్ల అన్నం తినగలుగుతున్నాం హ్యాపీగా. సో వాళ్ళందరి కష్టాలు నాకు గుర్తున్నాయి. వాళ్ళందరూ అనేవాళ్ళు అనమాట, ఈ పనులు మీరు చేయలేరమ్మా, బాగా చదువుకోండి, మీరు హ్యాపీగా ఉండాలంటే చదువుకోవాలి, ఇలా చెప్పేవాళ్ళు. అప్పుడు అర్థమయ్యేది కాదు మనకి. బట్ ఇప్పుడు నేను దిగి ఒక రైతు ఎలా ఉంటున్నాడు, వాళ్ళు లేచిన దగ్గర నుంచి ఏం చేస్తున్నారు, ఎప్పుడు తింటున్నారు, ఎప్పుడు పడుకుంటున్నారు, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ మొత్తం నేను చూస్తున్నా కాబట్టి నిజంగా వాళ్ళ కష్టం ఏంటో నేను ఇప్పుడు చూస్తున్నా. అది తెలుసుకోవడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు రైతు కుటుంబంలో పుట్టి కూడా వాళ్ళ కష్టాన్ని లైవ్ లో నేను ఎప్పుడు చూడలేకపోయా. చదువుకుంటూ మనం బయట ఉంటాం కాబట్టి ఇప్పుడు వాళ్ళతోనే జర్నీ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ బాగుంది. అండ్ నాకు ఏం చెయ్యాలి అనేది కూడా ఒక క్లారిటీ వచ్చింది. అండ్ మీరు మలేషియాలో మీకు నచ్చిన, అంటే అక్కడ లైఫ్ స్టైల్లో మీకు నచ్చింది, అక్కడ కంట్రీలో మీకు నచ్చింది ఏంటి? మలేషియా అయినా వేరే ఏ కంట్రీ తీసుకున్నా ఆబ్వియస్లీ లైఫ్ స్టైల్ బాగుంటది, కొంచెం లగ్జరీ లైఫ్ స్టైల్ ఉంటది. ఇప్పుడు అక్కడ మనకు 2-3 lakhs ఎర్న్ చేసినా కూడా ఒక మంచి ఇల్లు, ఒక కార్, ఇవన్నీ కామన్ గా ఉండే లగ్జరీ. బట్ నాకేంటి అంటే ఫస్ట్ నుంచి కూడా అబ్రాడ్ లో ఉండాలి అన్న ఆలోచన లేదు అసలు. వచ్చేయాలి ఎప్పటికీ. నేను నా పెళ్ళప్పుడే మా ఆయనకు చెప్పా, ఒక 2-3 years మలేషియాలో, తర్వాత మనం ఇండియా షిఫ్ట్ అయిపోవాలి, నాకు ఇలా వేరే కంట్రీలో ఉండడం ఇష్టం లేదు, ఇక్కడే ఉండి ఏదైనా చేసుకోవాలి, కావాలంటే ఇద్దరం ఇక్కడే జాబ్ చేసుకుందాం, అమ్మ నాన్నకు దగ్గరగా ఉండాలి. సో నా ఆలోచన ఇలా ఉండేది. సో నేను ఇప్పుడు ఇంత పెద్ద స్టెప్ తీసుకొని ఇక్కడికి వచ్చాను అంటే కూడా ఒకటి బిజినెస్ కోసమే కాదు, మా అమ్మ నాన్నకు దగ్గరగా ఉండాలి. సో వాళ్ళకి ఏంటంటే ఈ ఏజ్ లో మన దగ్గరగా ఉంటేనే కదా వాళ్ళు హ్యాపీగా ఉంటారు, సపోర్ట్ కానీ. సో వాళ్ళకి మన సపోర్ట్ కావాలి, మనకి వాళ్ళ సపోర్ట్ కావాలి. సో దగ్గరగా ఉంటే బాగుంటుంది అన్ని ఉద్దేశంతో నాకు బయట కంట్రీలో ఉండాలన్న ఉద్దేశం ఎప్పుడూ లేదు.
సో ఈజీ, నాకు చాలా ఈజీగానే ట్రాన్సిషన్ అయింది అనిపించింది. అంటే నాకేం పెద్ద కష్టంగా అనిపించట్లా. కొంతమంది అబ్రాడ్ నుంచి ఇండియా షిఫ్ట్ అవ్వాలంటే చాలా కష్టపడతారు, అవును. చాలా ఆలోచిస్తారు, ఈ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి అక్కడ ఉండగలమా లేదా అని చెప్పి. బట్ మలేషియా ఏంటంటే ఇండియాలానే ఉంటుంది కాబట్టి మాకు చాలా ఈజీగానే అయిపోయింది. ఈజీగానే అయిపోయింది. అండ్ మీరు గోల్డ్, బిజినెస్ అండ్ ఏదైనా స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడం, వీటిలో దేని మీద ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తారు? నేను ఇన్వెస్ట్ చేస్తే యూజువల్లీ ల్యాండ్ మీదే ఇన్వెస్ట్ చేయాలనుకుంటా. గోల్డ్ వీటన్నిటికంటే కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి. భూములు కొనుక్కోండి అందరూ. సో అపార్ట్మెంట్స్. భూమి మనల్ని కాపాడుతుంది ఎప్పటికైనా. మనకి అది మేబీ ఈ రోజు రేటు ఉండకపోవచ్చు, బట్ రేపు మన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే టైంకి ఉండొచ్చేమో. ఉండొచ్చు. మనకంటూ ఒక ఎకరం భూమి ఉన్నా ఆ ధైర్యం వేరు, హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు జాబ్ ఉంది, ఒక 25,000 30,000 ఒక స్టార్టింగ్ ఎంప్లాయ్ జాబ్, అది పోయింది, ఏం చేయాలి, జాబ్ రావట్లా, ఒక 1 year రావట్లా, సరే ఒక 2 ఎకరాల పొలం ఉంది నీకు ఊర్లో, హ్యాపీగా వెళ్ళు పొలం పని చేసుకో, ఏమైంది. చాలా మంది అనుకుంటారు పొలం పని చేయడం నామోషి అని. అవును. అండ్ నన్ను అడిగారు చాలా మంది, ఇంత చదువుకొని ఇంత జాబ్, మంచి జాబ్ వదిలేసి అదంతా వచ్చి ఇప్పుడు ఎందుకు ఈ రైతులతో ఈ పొలం ఇవన్నీ, ఎందుకు అంత చీప్ గా చూస్తారు దీన్ని? అంటే ఇదేమన్నా విలువ లేని పనా? మనం చేసే పని తప్పు కానప్పుడు దానికి విలువ ఎవరో కట్టేది కాదు. కాదు. నేను చేస్తున్న పని కరెక్ట్ అయి ఉండాలి, దాని విలువ నేను పెంచాలి. ఫార్మర్ అంటే ఒక విలువ లేని జాబ్ కాదు అది. కాదు. సో మనందరం అన్నం తింటున్నాం అంటే ఈరోజు ఫార్మర్ ఉండడం వల్లనే. ఒక వల్ల ఐటీ ఎంప్లాయో లేదా ఒక బిజినెస్ మ్యాగ్నెటో లేదా ఒక రియల్ ఎస్టేట్, వీళ్ళ వల్ల మనం అన్నం తినట్లేదు. సో రియల్ ఎస్టేట్ లేకపోయినా మనం బతకగలం, ఐటీ కంపెనీస్ లేకపోయినా మనం బతకగలం, ఇలాంటి ఏసీ బిల్డింగ్ లేకపోయినా మనం బతకగలం. కానీ ఒక 2 రోజులు తినకుండా బతకగలమా? బతకలేము. అది పండించే రైతు మాత్రం ఎప్పుడు వాల్యూ లేని ఒక ప్రొఫెషన్ లాగా చూస్తారు. మీకు ఎందుకు ఏంటి పెద్ద గొప్ప ఇదేమన్నా అన్నట్టు. కానీ కాదు, ఫార్మర్ కి కూడా ఒక రికగ్నిషన్ కావాలి, అది కూడా ఒక పెద్ద జాబ్, చిన్న జాబ్ కూడా కాదు. ఇట్స్ ఏ మోస్ట్ డిమాండింగ్ జాబ్ అనే అందరికీ తెలియాలి. అర్థమైంది. అండ్ మీరు అంటే ఇప్పుడు యంగ్గా ఎవరైతే అమ్మాయిలు, ఎస్పెషల్లీ అమ్మాయిలు అనగానే అగ్రికల్చర్ స్టార్ట్ చేస్తాను అంటే, ఎందుకమ్మా మీరు పాడైపోతారు, మీ స్కిన్ పాడైపోతుంది, మీరు ఎండలో తిరగడం, ఇవన్నీ చాలా డిస్కరేజ్ చేస్తారు. సో మీరు వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? బేసిక్గా అమ్మాయిలకి అందం మీద కొంచెం ఉంటది, ఎవరికైనా ఉంటది. సో అది దాటి మనల్ని మనం చూసుకోగలిగితే మనం ఇంకా చాలా చేయగలం. ఇప్పుడు నేను నా ఫేస్ చాలా ట్యాన్ అయింది ఎండలో తిరగడం వల్ల, ఇవన్నీ కాదు కదా. ఒక 60 years నాకు వచ్చినప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా అందం కాదు నాకు గుర్తు రావాల్సిందే, నేనేం చేశానో నాకు గుర్తు రావాలి. ఈ 60 years వాట్ ఈస్ శ్రావణి, నేనేంటి అంటే శ్రావణి ఈ బిజినెస్ చేసింది, లేదా తను ఇలా ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది, ఈ రోజు ఈ స్థాయిలో నేను ఉన్నాను అంటే, ఒక 10 మందికి నేను ఇలా చెప్పగలుగుతున్నాను అంటే ఐ హ్యావ్ డన్ సంథింగ్. సో అది మనకు కావాలి, ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి లైఫ్ లో. చాలా మంది అనుకుంటారు అమ్మాయిలు పెళ్ళైపోయింది ఏముంది హ్యాపీగా ఇంట్లో వంట చేసుకుంటూ మా హస్బెండ్ వస్తే వండి పెట్టుకుని పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం, అది ఓకే. ఇఫ్ యు ఆర్ రియల్లీ హ్యాపీ విత్ దట్, ఓకే. మీకు ఎలాంటి గోల్స్ అలాంటివి ఏం లేకపోతే ఇట్స్ ఫైన్. బట్ మీకు ఎలాంటివైనా ఉన్నాయి అంటే మీరు మేనేజ్ చేసుకుంటూ ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది ఏదైనా చేయాలి అంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. అండ్ అందరూ ఏంటంటే పెళ్ళైపోయింది అంటే ఇంకా అమ్మాయికి ఎండ్ కార్డ్ పడినట్టే, ఇంకా ఆ రెస్పాన్సిబిలిటీస్, పిల్లల్ని పెంచడం, ఇంటిని చూసుకోవడం, ఇదే సరిపోతుంది, ఇంకా కొత్తగా ఏం స్టార్ట్ చేయలేరు, ఏదైనా ముందే అచీవ్ చేసేయాలి అని జెన్జీ వాళ్ళంతా అనుకుంటూ ఉంటారు అనమాట. సో దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు నేను పెళ్లికి ముందు అయితే జాబ్ మాత్రమే చేశాను, పెళ్లి అయిన తర్వాత నేను కాంటెంట్ క్రియేట్ చేసా, ఐఎమ్ ఏ మదర్ నౌ, అండ్ ఇప్పుడు నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను, సో ఐఎమ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ నౌ. సో ఇవన్నీ నేను పెళ్లి తర్వాతే సాధించా. సో మీకు సపోర్ట్ అందరికీ ఇనిషియల్గా దొరకకపోవచ్చు, బట్ మీరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మీ పార్ట్నర్ని కన్విన్స్ చేసుకొని మీ గోల్స్ వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా ఎవరైనా అర్థం చేసుకుంటారు. సో ఇక్కడ ఏంటి అంటే అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్, అండ్ మీకు గోల్ అచీవ్ చేయాలని ఆ జీల్ నిజంగా ఉండాలి. నేను ఏదైనా సాధించాలి అనే పట్టుదల నీకు ఉంటే నీ పక్కన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. అండ్ 3 months లో ఇంత సక్సెస్ చూసాం, నెక్స్ట్ 5 years లో గుంటూరు మిర్చి కారం ఎక్కడ చూడాలనుకుంటున్నారు మీరు? 3 months లోనే ఇంత రెస్పాన్స్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ మనం అబ్రాడ్స్ కూడా షిఫ్ట్ చేస్తున్నాము, అండ్
మంచి లీడ్స్ వస్తున్నాయి, చాలా మంచి మంచి లీడ్స్ వస్తున్నాయి. డిస్ట్రిబ్యూషన్ కావాలి, కొంతమంది ఫ్రాంచైజ్ అడుగుతున్నారు. ఫ్రాంచైజ్ అయితే ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ అయితే ఖచ్చితంగా ఇస్తాం అందరికి. ప్రాపర్ రైట్ పర్సన్ హూ ఇస్ రియల్లీ క్యాపబుల్ అనే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాము. సో డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. సో మంచి లీడ్స్ని డెఫినెట్లీ వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చి మన బ్రాండ్ ఆల్ ఓవర్, ఫస్ట్ అయితే ఇండియా అండ్ వేరే కంట్రీస్ లో కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అన్ని చోట్ల మన బ్రాండ్ ఉండాలి. సో ప్రతి ఒక్కరి ఇంట్లో మన గుంటూరు మిర్చి కారం ఉండాలని మా ప్రయత్నం. కస్టమర్ రిటెన్షన్ ఎలా ఉందక్క మీకు? బాగుందిరా, రిపీటెడ్ కస్టమర్స్ వస్తున్నారు. కొంతమంది అయితే జస్ట్ ఒక 1/2 kg శాంపిల్ తీసుకుని 1/2 kg ట్రై చేసి బాగుంది అని చెప్పి ఒకేసారి 1 year కి సరిపడా తీసుకోవడం. అండ్ వాళ్ళ చుట్టాలకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ వాళ్ళే ఆర్డర్ చేస్తున్నారు. మినిమం 4 to 5 kgs ఆర్డర్ కామన్. మనకి డైలీ కూడా 4-5 kgs కారం బాక్సెస్ ఎక్కువ వెళ్తాయి 1 kg కంటే కూడా. అండ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంది కాబట్టి ఒకేసారి ఒక 10 kgs బాక్స్ ఆర్డర్ చేసేసుకుంటున్నారు. అండ్ బిజినెస్ లో మీరు చూసిన మనీ వల్ల మైండ్ సెట్ ఏమైనా చేంజ్ అయిందంటారా? సో మనీ వల్ల నేనేం మారలేదు, కానీ మనం చేసే పని వల్ల మనకి చుట్టుపక్కల ఇచ్చే వాళ్ళు వాల్యూ మారిద్ది. మనం సంపాదిస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చే వాల్యూకి మనం సంపాదించినప్పుడు వాళ్ళు ఇచ్చే వాల్యూలు చాలా డిఫరెన్స్ ఉంటది. సో అందుకే మనీ మ్యాటర్స్ అంటారు. మనం సంపాదిస్తున్నప్పుడు ఉండే విలువ మనం సంపాదించినప్పుడు ఉండదు. సో మనీని బట్టే విలువ అనేది ఉంటుంది. సో ఇంకా మనం అవన్నీ పట్టించుకోకూడదు. మన విలువ అనేది ఎవరో ఒకళ్ళు వచ్చి వెలకట్టేది కాదు. మనం ఏంటో మనకు తెలిస్తే చాలు, మన వాల్యూ మనకు తెలియాలి. అండ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్న వాళ్ళందరికీ ఒక ఫైనల్ మెసేజ్ చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఏ బిజినెస్ అయినా ఇనీషియల్గా చాలా మినిమం ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేస్తే ఎక్కువ రిస్క్ ఉండదు. సో మన దగ్గర డబ్బులు ఉన్నాయని ఒకేసారి ఒక 10 లక్షలు పెట్టేస్తే పోతే 10 లక్షలు పోతాయి. సో అదే ఒక 2-3 లక్షలు లేదా ఒక 4 లక్షలు ఎంత వీలైతే అంత. ఇప్పుడు అన్ని బిజినెస్ కి ఒకే మినిమం కాస్ట్ ఉండదు కదా. ఎంత వీలైతే అంత తక్కువ పెట్టుకొని స్టార్ట్ చేస్తే సక్సెస్ అయితే ప్రాబ్లం లేదు. ఫెయిల్ అయితే తక్కువ అమౌంట్ లాస్ అవుతాం కాబట్టి ఇంకో బిజినెస్ చేసుకోవడానికి మనకు మళ్ళీ సోర్స్ చేసుకోవడానికి పెద్ద ప్రాబ్లం ఉంది. ఈ సొసైటీలో మనం ఏమైనా చేస్తున్నాము అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వీడియోలు తీస్తే ఎట్లా ఉంటుంది, ఫార్మింగ్ బిజినెస్ చేస్తే ఎట్లా ఉంటుంది అని రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు కూడా అదంతా ఫేస్ చేశారా? ఇంకా అదంతా అందరి ఇళ్లలో ఉండేదే. ఈవెన్ మా అమ్మ నాన్న ఆయన కూడా ఏదైనా చేస్తున్నా అంటే ఫస్ట్ వాళ్ళు ఏమనుకుంటారు, చుట్టూ ఉన్న నలుగురు ఏమనుకుంటారు, అసలు ఆ నలుగురు ఎవరు, ఆ నలుగురితో నాకేంటి సంబంధం, ఆ నలుగురు వచ్చి నేను ఇప్పుడు కష్టాల్లో ఉన్నా నాకు ₹1 ఇచ్చి హెల్ప్ చేస్తారా? చేయరు. సో నేను ఏడుస్తున్నా నా కళ్ళు తుడుస్తారా? వచ్చి ఇంకో 4 మాటలు అని వెళ్తారు. నువ్వు ఇలా చేసావు అందుకే నీకు ఇలా అయింది అని వెళ్తారే గానీ మనల్ని ఓదార్చే వాళ్ళు ఎవరు కాదు వాళ్ళు. సో మనల్ని ఓదార్చలేని వాళ్ళ గురించి మనం ఆలోచించి మనం చేసే ప్రయత్నాన్ని ఎందుకు ఆపాలి? సో మా ఫ్యామిలీలో ఒక ఉమెన్ బిజినెస్ చేస్తున్న ఉమెన్ ఎవరూ లేరు. మా ఫాదర్ బిజినెస్ చేస్తారు, మా అమ్మ హౌస్ వైఫే, మా ఫ్యామిలీలో అందరూ హౌస్ వైఫ్సే. ఐదర్ పొలం పని చేశారు లేదంటే హౌస్ వైఫ్ అంతే. లేదా ఇప్పుడు అందరూ ఇంకా జాబ్ కామన్ కదా. బట్ ఒక బిజినెస్ ఇలా స్టార్ట్ చేయాలి, ఇంత పెద్ద బిజినెస్ ఒక అమ్మాయి వైండి నువ్వు ఎలా చేయగలవు అని మా ఇంట్లో వాళ్ళు కూడా అడిగారు. నేను చెయ్యాలి, నేను చేస్తా, నేను చేసి చూపిస్తానని చెప్పాను. అండ్ మీరు మార్కెటింగ్ కోసం అంటే జనరల్గా ఏంటంటే చాలామంది ఎక్కువ స్పెండ్ చేసేస్తూ ఉంటారు మార్కెటింగ్ కోసం. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా చేశారా? నేను ఇప్పటి వరకు మార్కెటింగ్కి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. నా బ్రాండ్ మార్కెటింగ్ నేనే చేసుకున్నాను. అర్థమైంది. నా ఇన్వెస్ట్మెంట్ అంతా నేను మీకు కనిపించేలా చేసుకోవడం అంతే. నేనే ఇక్కడ ఐ ఆమ్ ద బ్రాండ్ ప్రమోటర్. అర్థమైంది. మీరే మీ బ్రాండ్ కి ఫేస్, మీరే క్వాలిటీ చెక్స్ చేస్తారు అంతే, అన్ని మీరే అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అంటే చాలా ఇన్స్పిరేషనల్గా ఉందన్నమాట మీ స్టోరీ. అంటే ఒక ఫార్మర్ని ఎంత ఇంపార్టెన్స్ మీరు ఇచ్చారు, వాళ్ళకి ఎంత హెల్ప్ చేయాలనుకుంటున్నారు. సో ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.